మరో దినం ప్రకటన గ్రంథం ధ్యానం చేయడానికి మీరంతా చేరి రావడం, ప్రభు పరిస్థితులను అనుకూలపరచడం, ఇది గొప్ప భాగ్యముగా ఎంచి నేను ప్రభువుని స్తుతిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 యొక్క తీవ్రత బాగా పెరుగుతూ వస్తుంది. మా మట్టుకు మేమున్న చోట నుంచి ఎటువైపు వెళ్ళలేనంతగా ఇదంతా రెడ్ జోన్ కింద ప్రకటించి లెక్క పెట్టలేనంత మంది పేషెంట్స్ వస్తున్నట్లుగా చెబుతూ ఉన్నారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎన్నడూ ఊహించనివి నేడు అనుభవించవలసి వస్తూ ఉంది. ఇలాంటి కష్టకాలంలో కూడా దేవుని యొక్క కృపను అనుభవించడానికి, దేవుని వాక్యంతో గడపడానికి ప్రభవిస్తున్నటువంటి మంచి సమయాలకై నేను ప్రభుని మనసారా కొనియాడుతూ ఉన్నాను. కీడులోనే మేలును వెతుక్కోగలిగిన సామర్థ్యం అది ప్రభు నమ్మిన ఆయన పిల్లలకే తప్ప ఇక లోకంలో ఉన్న వారికి అది చేతనవ్వదు. కనుక ఆ దిశగా ప్రభు మనలను నడిపిస్తా ఉన్నందుకై నేను ప్రభువుని గణపరుస్తున్నాను. నేను ఎగ్జిట్ అయిన తర్వాత దేవుని సేవకులు జాన్ సోమయ్య గారు ఒక మాట చెప్పారని విన్నాను. నేను అప్పటికే ఉన్న పనుల ఒత్తిడి వలన నేను జూమ్‌లోంచి బయటకు వచ్చేసాను. మరి దైవజనులు అడిగిన ప్రశ్న మరి సహోదరులు నాకు తెలియచేశారు. ఈ ప్రశ్నలన్నీ మనం ఒక 2 దినాలైనా వీటి గురించి మనం చర్చించుకుంటాము. కనుక ముందు పుస్తకం అంతా మనం జర్నీ చేద్దాము. తర్వాత మనం మిగిలిన విషయాలు మనం సమయం తీసుకొని వాటిని దేవుని వాక్యపు వెలుగులో మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది. మనం ఇప్పటి వరకు ప్రకటన గ్రంథం 9 అధ్యాయాల వరకు మనం చేరుకున్నాము. ఈరోజు 10, 11 అధ్యాయాలైనా మనం ముగించుకునే దిశగా మనం ప్రయాణం చేయాలి. కనుక చిన్న ప్రార్థనతో మరోసారి ప్రభు సహాయాన్ని కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం. ప్రేమగల నమ్మకమైన మా మంచి తండ్రి, మీ కృతజ్ఞతలు. మా దేశంలోనే కాకుండా అనేక దేశాల్లో మనుషులు ఎన్నో అగచాట్లకు లోనవుతున్న చెడ్డ రోజుల్లో మేము బ్రతుకుతా ఉన్నాము. ఇలాంటి రోజుల్లో కూడా నీ సన్నిధిని వెతకడానికి, నీ వాక్యమును ధ్యానించడానికి, నీతో సమయాలు గడపడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్న ఈ తరుణాల కొరకై మీకెంతైనా మేము వందనస్తులం. మా స్తుతులను, మా వందనాలను మీరు స్వీకరించండి. ప్రభా, మరి మీ స్వరం వినేందుకు ఆసక్తితో మేము చేరి వచ్చాము. మనుషుల మాటలు మాకు నిష్ప్రయోజనాలు. దేవా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ప్రభా, నీ దాసుడు ఆలకించును, సెలవిమ్ము అని బాలుడైన సమూయేలు అడిగినప్పుడు మీరు ఎంతో స్పష్టంగా మాట్లాడి విషయాలు మీరు తెలియచేసిన దేవుడో, మాకు అదే దేవుడు ఉన్నావు. మీకు స్తోత్రాలు నాయనా. నీ వాక్య ధ్యానంలో మేము గడుపుతున్న ఈ గడియలు మాకు దీవెనకరంగా చేయమని, ఈ రాత్రి కూడా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామంలోనే స్తుతులు అర్పించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రియమైన సహోదర సహోదరిలారా, మనం ఇప్పటి వరకు మన 9 అధ్యాయాలు మనం ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. మొదటి అధ్యాయంలో క్రీస్తు ప్రత్యక్షతను చూచాము. 2, 3 అధ్యాయాలలో సంఘాల మీద ఆయనకున్న సార్వభౌమాధికారాన్ని మనం చూచాము. 4, 5 అధ్యాయాల్లో ఆయన ఆరాధించబడే విధానాన్ని మనం చూచాము. 6వ అధ్యాయంలో
ముద్రలు కలిగిన గ్రంథాన్ని తాను విప్పగా భూమి మీద సంభవించే సంభవాలు మనం చూచాము. 7వ అధ్యాయంలో శ్రమల కాల మధ్యలో అటు ఇశ్రాయేలీలను అలాగనే అన్ని జనాంగాన్ని కూడా ప్రభు రక్షించిన తీరు దాన్ని మనం అధ్యయనం చేశాం. తర్వాత 8వ అధ్యాయంలో బూరల తీర్పు ఆరంభము కాగా 4 బూరలు ఊదబడగా భూమి పైన, భూమి చుట్టూ, భూమి క్రిందను, భూమి మీద జరిగేటువంటి విపత్తులన్నీ కూడా మనం అధ్యయనం చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఇంకా 3 బూరలు మిగిలి ఉండగా ఆకాశములో ఎగురుతున్న ఒక పక్షిరాజు అయ్యో 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 అని చెప్పడాన్ని మనం విన్నాం. అలా చెప్పడానికి గల కారణం ఏంటనంటే భవిష్యత్తులో సంభవించనయున్న విపత్తులను దృష్టించి అయ్యో 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 అని పలగ్గా 6వ బూర ఊదబడగా పాతాళము నుంచి దురాత్మల సమూహం మిడతల వలె దేవుని ముద్రలేని, దేవుని ఎరగని మనుషుల మీద దాడి చేసి వారికి కీడు కలిగించడాన్ని మనం చూచాం. తరువాత 6వ బూర ఊదబడగా తూర్పు వైపు నుంచి 20 కోట్ల సైన్యం ప్రియులారా బయలుదేరి రావడాన్ని మనం చూచాం. వారి వలన భూమి మీద ఉన్న 3వ భాగం మనుషులు సంహరించబడే ఒక పెద్ద విపత్తు ఒకటి ఉంది. కనుక ఆ సైన్యం ఎంత పటిష్టమైనదో దాని సంఖ్య, దాని విధానం, దాని స్వభావం మనం ఆలోచిస్తూ వచ్చాం. మరి ఈ రోజున మనం 10వ అధ్యాయం అలాగనే మనం 11వ అధ్యాయం మనం కలిసి మనం ధ్యానం చేస్తాము. నాతో కలిసి మీరు ఈ 10, 11 అధ్యాయాలు ఈరోజు ధ్యానం చేయడానికి నేను ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి ప్రియమైన స్నేహితులారా, 10వ అధ్యాయం 11వ అధ్యాయం మీరు తెరిచి పెట్టుకోవాలని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. సరే, 10, 11 అధ్యాయాల్లో కొన్ని కీలకమైన విషయాలు మనం కలిసి మనం అధ్యయనం చేస్తాం. జాగ్రత్తగా ఈ విషయాలు వినేదానికి మీరు ప్రయత్నం చేయాలి అని నేను ప్రేమతో మిమ్మలను కోరుతా ఉన్నాను. ఈ 10వ అధ్యాయం 11వ అధ్యాయం మళ్ళీ ఇవి విరామ అధ్యాయాలే అని అనుకోవచ్చు. మేజర్ పార్ట్ ఇందులో పాజ్ అయింది. అంటే జరుగుతున్నటువంటి క్రమంలో, శ్రమల క్రమంలో జరిగినటువంటి పాజ్ని మనం చూడగలుగుతాం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచన చేస్తాం. సరే, 10వ అధ్యాయం 1 నుంచి మనం ఆ 11 వచనాలు, క్షమించండి 13 అని పడింది అక్కడ. 11 వచనాలలో మనం చూసే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే బలిష్ఠుడైన ఒక దూతను మనం చూస్తాం. మైటీ ఏంజెల్ 10వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో ఉంది. కనుక ఆ టైటిల్ మీదనే ఈ భాగాన్ని మనం ధ్యానం చేద్దాము. ఎన్నో ఆత్మ సంబంధమైన పాఠాలు కూడా మన విశ్వాసానికి, మన ఆధ్యాత్మిక ఆచరణకు నేర్చుకోవడానికి అవకాశం ఉన్న సంగతులను మనం చూసే ప్రయత్నం చేద్దాం. సరే ప్రియులారా, ఇంట్రడక్షన్ వినండి జాగ్రత్తగా. ప్రకటన గ్రంథంలో ఇది మరి యొక్క విరామ సమయం. 6వ అధ్యాయం వరకు మనకు ముద్రల తీర్పు జరుగుతుండగా 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్య ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం అది విరామపు అధ్యాయం. ఆ అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైనటువంటి సంభవాలు జరిగినాయి. ఒక సంభవం అది ఏమిటి అంటే ఇశ్రాయేలీల ప్రజలు రక్షించబడ్డం, వారు దేవుని దాసులుగా వారు అవ్వడాన్ని మనం చూస్తాం. అటు తరువాత శ్రమల కాలంలోనే అనేక మంది అన్య జనాంగం వారు రక్షించబడేటువంటి ఆ క్రమాన్ని మనం చూసాం. అది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో అటు యూదులు ఇటు అన్య జనాంగం రక్షించబడిన క్రమం ఉంది. అది కూడా శ్రమల కాలంలోనే అని మీరు గమనించాలి. తర్వాత ఇప్పుడు 6వ బోరకు 7వ బోరకు మధ్య మరొక విరామాన్ని చూస్తాము. ఇది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం 14వ వచనం వరకు ఈ పాస్ ఈ గ్యాప్ని, ఈ విరామాన్ని మనం చూస్తాం. ఇందులో కూడా 2 ప్రాముఖ్యమైన సంఘటనలు
మళ్ళీ మన జ్ఞాపకంలో ఉంచుకోవలసినవి ఉన్నాయి. చూడండి 7వ అధ్యాయంలో అటు యూదులు, ఇటు అన్యుల రక్షణ ఎలాగైతే ఉందో, ఇప్పుడు 10వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం 14 వచ్చిన వరకు మనం గుర్తుంచుకోవలసిన 2 సంఘటనలు ఏమిటి అంటే, బలిష్ఠుడైన దూత, రెండవది ఇద్దరు సాక్షులు. బలిష్ఠుడైన దూతను గూర్చిన వృత్తాంతం 10వ అధ్యాయంలోనే చూస్తాము. 11వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు ఇద్దరి సాక్షుల యొక్క పరిచర్యను మనం చూస్తాం. ఇక్కడ కూడా ఈ 2 సంఘటనలు, అక్కడ 2 సంఘటనలు విరామంలో సంభవించే సంభవాలుగా ఉన్నాయి. కనుక వాటిని మన మనసులో ఉంచుకొని మన క్రమంలో మనం ప్రయాణం చేద్దాం స్నేహితులారా. రండి ఇప్పుడు 10వ అధ్యాయంలోకి మనం వెళదాము. 10వ అధ్యాయంలో మొట్టమొదటి మాట బలిష్ఠుడైన దూత యొక్క వివరణ ఉంది. నేను చదువుతున్నాను చూడండి. 10వ అధ్యాయం మొదటి వచనం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్ష ధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్య బింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. కనుక ఈ మొదటి వచనాన్ని మనం గమనిస్తే ఇది ఎవరో కాదు, ఇది మన ప్రభువైన యేసుక్రీస్తే. చాలా మంది బైబిల్ పండితుల అభిప్రాయం మాత్రమే కాదు, ఆ వర్ణన, అది వ్రాసిన విధానం చూసినప్పుడు అది మన ప్రభువైన యేసుక్రీస్తే అని మనం కూడా ఖరారు చేసుకోవచ్చు. సరే వినండి. పాత నిబంధన గ్రంథంలో ప్రభు తన ప్రత్యక్షతనిచ్చినప్పుడు ఇట్లిచ్చాడు. యెహోవా దూతగా, నేను ఇదివరకు ఒకసారి జ్ఞాపకం చేశాను, సందర్భం వచ్చింది కనుక మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా దూతగా, తరువాత యెహోవా వాక్యముగా, తరువాత యెహోవా బాహువుగా, పాత నిబంధనలో శరీరధారి కాక మునిపే శరీరం ఉన్నట్టుగా ఆయన తన ప్రత్యక్షతనిచ్చుకోవడాన్ని మనం లేఖనాల్లో చూస్తాం. ఉదాహరణకు 2 ఉదాహరణలు మీ ముందు తీసుకొస్తాను చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం 24 నుంచి 30 వచనాలలో యొబ్బేకు అనే రేవు దగ్గర పెనూయేలు అనే స్థలములో యాకోబు ఒక నరునితో పెనుగులాడినాడు అని మనం చూస్తాం. అదే వృత్తాంతాన్ని హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 2 నుంచి 4 వచనాల్లో ఏముంటుందంటే, యాకోబు దేవునితో పోరాడి గెలిచెను అని ఉంటుంది అన్నట్టు. కనుక అలాగనే ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు నాకు పోషించాడు, నడిపించాడు అని యాకోబు సాక్ష్యం ఇస్తూనే 16వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటాడనంటే దూత అని అంటాడు. కనుక పాత నిబంధన గ్రంథంలో శరీరధారి కాక మునుపు, ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్, శరీరధారి కాక మునుపు క్రీస్తు యొక్క ప్రత్యక్షతల్లో మనం దేవుని దూతగా ఆయన మనం చూస్తాం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా ఆయన ప్రత్యక్షతలు ఇలానే మనకు కనబడుతూ వస్తాయి. నేను నిన్నటి కూడా ఆ సంగతిని కొంచెం నేను మీకు జ్ఞాపకం చేయవలసి వచ్చింది. 9వ అధ్యాయం మొదటి వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఆ సంగతిని నేను జ్ఞాపకం చేశాను. 8వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఆయన ఒక ప్రధాన యాజకుడు వలె, ఒక తీర్పరి వలె ఆయన చేస్తున్న పనిని బట్టి ఆయన యేసుక్రీస్తే ఆ దూత అనే విషయాన్ని మనము అర్థం చేసుకున్నాం. కనుక గమనించండి మంచి మాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బలిష్ఠుడైన ఈ దూత ఎవరు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తే. పాత నిబంధనలో ఆయన ప్రత్యక్షతలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా ఆయన ప్రత్యక్షతలు అలానే ఉన్నాయి అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాం. సరే వినండి ప్రియమైన స్నేహితులారా, ఆయన గూర్చిన వివరణ ఈ మొదటి వచనంలో ఇట్లా మనం చదివాము. ఇప్పుడు ఆయన వివరణ ఒక్కొక్క పాయింట్ మనం చూద్దాం. మొదటి వచనంలోనే ఆయన వేసుకున్నటువంటి వస్త్రధారణ మనకి కనబడుతుంది. చూడండి, నేను చదువుతున్నా. ఆయన మేఘమును ధరించుకొని ఉండెను. దీన్ని గ్లోరియస్ క్లోతింగ్ అంటాం. ఇది మహిమాయుక్తమైనటువంటి వస్త్రధారణ. మేఘమనే వస్త్రముగా ధరించుకునేవాడు మన ప్రభువే. దీనికి ఎన్నో ఉదాహరణలు లేఖనాల్లో ఉన్నాయి. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 13వ అధ్యాయం 2వ వచనంలో, మిత్రులారా, ఇశ్రాయేలు ప్రజలకు తన సన్నిధినిచ్చినప్పుడు ఆయన మేఘములోనే తన సన్నిధినిచ్చినాడు. ఇది మనం ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా అనే పాట పాడుకుంటామే.
దేవుడు యెహోవా దూతగా ముందుండి నడిపించినాడు. అలాగనే మేఘమందుండి ఆయన వారిని నడిపించాడు అని మనం ఎరుగుదాం. అలాగే నిర్గమకాండం 16వ అధ్యాయం 10వ వచనంలో ఆహారపు లేమి కొరత కొరకు ఇశ్రాయేలు సనుగుతా ఉన్నప్పుడు దేవుడు మేఘములోనే మోషేలకు ప్రత్యక్షమై మాట్లాడడాన్ని చూస్తాం. వినండి, ఈ విషయాలన్నీ మనం గమనిద్దాం. తరువాత నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వచనంలోను అలాగే 16వ వచనంలోను ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రదానం చేస్తున్న ఆ నేపథ్యంలో ఆయన మేఘములోనే దిగి రావడాన్ని మనం చూస్తాం. ఇవన్నీ గమనించండి. అలాగనే ఆయన పలకలు విరిగిపోతే దాన్ని రెండవసారి ధర్మశాస్త్ర పలకలు ఇచ్చినప్పుడు మళ్ళీ మేఘములోనే మేఘమును ధరించుకునే రావడాన్ని మనం చూస్తాం. నిర్గమకాండం 40 అధ్యాయంలో మోషే ఇశ్రాయేలు ప్రజలు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు వారి ప్రత్యక్ష గుడారమును నిర్మించారు. నిర్మించబడిన ప్రత్యక్ష గుడారాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు ఆయన మేఘములోనే ఆయన ప్రత్యక్ష గుడారములోనికి ఆయన వచ్చాడు. దానిని షకీనా తేజస్సు అని మనం అంటాం. అలాగనే స్నేహితులారా, చివరికి ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు కూడా ఆయన మేఘముల మీదనే ఆరోహణుడయ్యాడు. అందుకే దేవదూతలు ఇట్లున్నారు, ఓ గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఇలా చూస్తున్నారు? మీ యొద్ద నుంచి కొనుపోబడిన ఈ యేసే ఎలాగైతే ఆయన కొనుపోబడుతున్నాడో అలాగనే ఒక రోజున ఆయన వేంచేయనై ఉన్నాడు అనేటువంటి మాట మనం చాలా స్పష్టంగా మనం చూస్తాం ప్రియులారా. కనుక వినండి, ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే, వినండి, ప్రభువైన క్రీస్తు ఆయన మాత్రమే మేఘమును ఆయన వస్త్రముగా ధరించుకున్నటువంటి వాడుగా పాత నిబంధనలోను అలాగనే తన ప్రత్యక్షతనిచ్చినాడు. తర్వాత రూపాంతర కొండ మీద కూడా ఆయన మేఘములో ఉండడం, పేతురు, యోహాను, యాకోబులు ఆ రూపాంతరపు కొండ మీద వారు కూడా ఒక అనుభూతిని పొందారు. కనుక ఈ బలిష్ఠుడైనటువంటి దూత ఎవరు అంటే మేఘమును ధరించుకున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తుని అనుకుంటున్నాముగా. అందుకే కొంత వివరణ నేను మీకు చెప్పవలసి వచ్చింది అన్నట్టు. ఇది మొదటి సంగతి. రెండో సంగతి చెప్తాను రండి ప్రియులారా. ఈయనకు మహిమాయుక్తమైన కిరీటం ఉంది, గ్లోరియస్ క్రౌన్. అది ఏమిటి అంటే వర్ష ధనుస్సుని ఆయన కిరీటముగా ధరించుకున్నవాడు. వర్ష ధనస్సు అనే మాట మనకి వచ్చినప్పుడు వెంటనే మన జ్ఞప్తికి రావలసిన విషయం ఏమిటి అంటే ఆదికాండం 9వ అధ్యాయం. దేవుడు నోవహుతో నిబంధన చేసి, ఇక మీదట ఎన్నడూ మనుషులను అందరినీ నేను నాశనం చేయను, ఈ మనుషుల యొక్క నైజం స్వతహాగా చెడ్డదని నేను గ్రహించాను, కనుక ఇక ఎన్నడూ మనుషులందరినీ ఇలా తుడిచిపెట్టను అని ఆయన 8వ అధ్యాయం చివరిలోనే ప్రభు చెప్పి 9వ అధ్యాయంలో ఆయన నోవాతో నిబంధన చేస్తాడు. మీ కొరకు ఆ మాట చదువుతున్నాను చూడండి. 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అన్నాడు. అందరినీ నీ నాశనం చేయను, నేను ఈ మనుషుల యొక్క నైజం ఎరిగిన వాడుగా అందరినీ నాశనం చేయనన్న మాట ఇచ్చి 9వ అధ్యాయంలో ఆయన వర్ష ధనస్సుతో ఆయన నిబంధనను స్థిరపరిచాడు. ఆయన నిబంధన గుర్తుగా ఆయన మేఘమే ఇచ్చాడు. చూడండి, చదువుతున్నాను 9వ అధ్యాయం ప్రియులారా, ఇలా వ్రాసి ఉంది 12వ వచనం. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములు ఏర్పరుచుచున్న నిబంధన గుర్తు ఇదే, మేఘములో నా ధనస్సును ఉంచుతని, అది నాకును భూమికిని మధ్య నిబంధన గుర్తుగా ఉండును. కనుక వినండి, వర్ష ధనస్సు ఇది కవనెంట్ మార్క్, ఇది నిబంధన గుర్తు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఏమిటి నిబంధనలో ఉన్న వాగ్దానం అంటే, ఇక మనుషులను జీవరాశులను సమస్తాన్ని నీ నాశనం చేయను అని దేవుడిచ్చినటువంటి ప్రామిస్. ఆ ప్రామిస్ మీద జరిగింది కవనెంట్. ఆ కవనెంట్కి వచ్చినటువంటి గుర్తే వర్ష ధనస్సు. ఇది గమనించాలి. ఎప్పుడైనా మీరు గమనించండి, ఇప్పుడు బొమ్మలో కూడా చూస్తున్నారు, వర్ష ధనస్సు ఉంది. ఒకవేళ బాణం పెట్టి కొట్టాలి అనుకోండి ధనస్సులోంచి, ఎటువైపు యారోస్ ఉంటాయి మీరు చూడండి ప్రియులారా. వర్ష ధనస్సులో
ఒకవేళ యారోస్ పెట్టి బాణాలు పెట్టి కొట్టవలసి వస్తే ఎటువైపు వెళ్తుంది ఆ బాణం? అదిగో దైవజనుడు అన్నాడు, దేవుడు వర్షధనస్సు పెట్టడంలోనే మనుషులు స్వతహాగా వీళ్ళు పాప నైజం కలిగిన వారు, వీరు చెడ్డ హృదయాలోచనలు కలిగిన వారు, బాల్యము నుంచి వీరు చెడ్డవారే గనక ఇక వీరు పాపమే చేస్తారు. నేను పరిశుద్ధుడిగా నా కోపం వస్తుంది, ఉగ్రత అనేటువంటి నా బాణం పెట్టి వీళ్ళు కొట్టాలి. అయితే ధనస్సును నేను పైకే ఉంచుకున్నాను. ఇప్పుడు షూట్ చేయవలసి వస్తే ఒక యారో, ఒక బాణాన్ని పెట్టి దేవుడే షూట్ చేయవలసి వస్తే మనుషుల వైపు అది లేదు. షూటింగ్ పొజిషన్ అది ఎటువైపు ఉందనంటే ఆకాశం వైపే ఉంది. ఒక దైవజనుడు, ఒక వ్యాఖ్యానకర్త అన్నాడు, చాలా కాలం క్రింద చదివాను, ఇందులోనే మరి గుడ్ ఫ్రైడే ఉంది అన్నాడు. ఎలా ఉంది గుడ్ ఫ్రైడే అంటే? మనుషులందరి పాపానికి దేవుని పరిశుద్ధతకు రోషం వచ్చి ఉగ్రతను కనపరిస్తే ఆ ఉగ్రత బాణాన్ని దేవుడు తన ధనస్సులో పెట్టి కొట్టుకుంటున్నప్పుడు వర్ష ధనస్సు ఆకాశానికి పరలోకానికే షూట్ చేసింది గనక పరమందున్న తన కొడుకునే దేవుడు కొట్టుకున్నాడు, మనుషులు వదిలేశాడు అన్నాడు. ఇది చూచినప్పుడు వినండి, ప్రతిసారి వర్ష ధనస్సు చూచినప్పుడు ఆలోచించాలి. దేవుడు నిబంధన గుర్తుగా ఇది ఇచ్చి వినండి, మనుషుల మీద తన ఉగ్రతను చూపి మనుషులందరినీ నేను లైవ్ చేయనని చెప్పి వర్ష ధనస్సును పెట్టాడు. ఇప్పుడు బలిష్ఠుడైన ఈ దూత వర్ష ధనస్సుని ఆయన కిరీటముగా కలిగి ఉండడంలో ఏమి జ్ఞాపకం వస్తున్నది అంటే ఆయన తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడు. వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, ఆయన తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడు. నేను ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోని దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన దృష్టిగా సూర్యకాంత పద్మరాగమును పోలిన వాడు, ఆయన సింహాసనము చుట్టూ వర్షధనస్సు ఉంది. అది ఏమిటి వర్షధనస్సు అంటే? మరకతమును పోలేటువంటి వర్షధనస్సు, అది పచ్చగా ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు శ్రమల కాలములో కూడా తన ప్రజల విషయములో ఆయన కృప చూపేవాడు. 7 శ్రమల కాలంలో కూడా సోదరి స్నేహితులారా అంతే. ఏం జరుగుతుందో తెలుసా? ఆయన తన ప్రజలను జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయన తన కొరకు శేషమును సిద్ధపరుచుకునేవాడు. దేవునికి ఎప్పుడు శేషం లేకుండా పోయింది చెప్పండి? నోవహు జలప్రళయములో నోవహు అతని కుటుంబం ఉంటే వినండి ప్రియమైన స్నేహితులారా, అలాగనే సొదొమ గొమొర్రా మీద దేవుని ఉగ్రత వచ్చినప్పుడు వినండి, ఒక లోతు ఒక్కడే నీతిమంతుడిగా ఉండి దేవుని కొరకు శేషంగా పక్కకు రాగలిగితే యూదులందరి మీద కూడా దేవుని యొక్క కోపం వచ్చిన ప్రతిసారి కూడా దేవుని కొరకు శేషం ఉంది. అందుకే దేవుడు అనేవాడు 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో యోధా వంశములో మిగిలిన శేషము క్రిందికి వీరుతన్ని మీదికి దిగి ఫలిస్తారు అన్నాడు. టేక్ రూట్ డౌన్ వర్డ్, బియర్ ఫ్రూట్ అప్వర్డ్. శేషం మీరు వేరు తనుతారు, ఎదిగి ఫలిస్తారు. నేను శేషాన్ని ఎప్పుడూ కలిగి ఉన్నాను. ఏలియా పరిచర్య చేసిన రోజుల్లో దేవునికి శేషం లేదా? అట్లనే ప్రియులారా, శ్రమల కాలంలో ఇప్పుడే 7వ అధ్యాయంలో చూసాం, 1,44,000 మంది దేవుని దాసులు, అలాగనే కొన్ని కోట్ల మంది అన్ని జనాంగం దేవుని కొరకు శేషంగా వారు ఉన్నారు. కనుక ఈ బలిష్ఠుడైన ఈ దూత స్నేహితులారా వినండి, ఆయన మహిమాయుక్తమైన వస్త్రధారణ కలిగి మహిమాయుక్తమైన కిరీటం పెట్టుకొని కనబడుతున్నాడు. ఇది 2వ సంగతి. 3వ సంగతి చెప్తాను రండి. 3వ సంగతి ఏంటనంటే మహిమాయుక్తమైన ఏమండి ముఖం, గ్లోరియస్ ఫేస్. అది ఎట్లుంది అంటే సూర్యబింబం వలె ఉందట. చూడండి 10వ వచనం, 10వ అధ్యాయం 1వ వచనంలోనే ఆయన ముఖము సూర్య బింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను. అతని ముఖము సూర్యబింబం వలె ఉంది, దేదీప్యమానమైన ప్రకాశతతో కనబడుతున్నది ఆయన ముఖం. ఆయన ముఖం కానీ స్నేహితులారా, ఇంత దేదీప్యమానమైన ప్రకాశత కలిగిన ముఖము కలిగిన ప్రభు నా పాప శాపముల కొరకు మనం పొందవలసిన సిగ్గు అవమానం కొరకు ఉమ్మే వారికి ముఖం అప్పగించాడు. చూడండి, కొట్టే వారికి తన చెంపలు అప్పగించాడు. చూడండి,
పెరిగే వారికి తన గెడ్డం అప్పగించాడు చూడండి. ఇంత మహిమాయుక్తమైన ముఖము కలిగిన వాడు నీ కొరకు ఆయన పడిన ప్రయాస చాలాసార్లు మనకు అర్థం కాలేదది. ఆలోచించలేదు కూడా. నీవు పొందవలసిన సిగ్గు అసలు నీ పాపానికి నీ ముఖం మీద ఫు అని ఉమ్మేయాలి. కానీ ఆ ఉమ్మివేతలు తను తీసుకుని ప్రియులారా ఈరోజు నేను తలెత్తుకునేటువంటి మనిషిలాగా నేను తయారు చేశాడే, అది ఆయన ముఖం మహిమాయుక్తమైన ముఖం, సూర్యబింబం వలె ఉంది. ఇది ప్రకాశమానమైన ముఖం. అందుకని ఈ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పాల్సి వస్తున్నది. మహిమాయుక్తమైన వస్త్రధారణ, మహిమాయుక్తమైనటువంటి కిరీటము, మహిమాయుక్తమైనటువంటి ముఖం. తర్వాత చెప్తాను వినండి. మహిమాయుక్తమైన జయం పొందినాడు ఆయన. గ్లోరియస్ విక్టరీ. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందనంటే చూడండి, అతని పాదములు అగ్నిస్తంభం వలె ఉన్నాయట. ఆ అగ్నిస్తంభం లాంటి అతని పాదములు స్నేహితులారు ఎక్కడున్నాయో చదివి వినిపిస్తాను చూడండి. ఇలా వ్రాసి ఉంది 2వ వచనంలో. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదమును సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి అని ఉంది. ఇది మహిమాయుక్తమైన విజయం అని ఎందుకు అనవలసి వచ్చింది అంటే, ఒక పాదం భూమి మీదను, ఒక పాదం సముద్రం మీదను వేశాడు. వెంటనే మీ మనసులో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు మీరు జ్ఞాపకానికి తెచ్చుకోండి. ప్రభు యెహోషువతో ఇలా చెప్పారు, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలమును మీకు ఇచ్చేదను అన్నాడు. ఇప్పుడు మెస్సియా అడుగుపెట్టిన ఈ భూమి, ఈ సముద్రం ఆయన వశములోనికి వెళ్ళిపోయాయి. అవి ఆయన స్వాధీనపరుచుకుంటున్నాడు. రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా ఆయన వీటిని ఆయన స్వాధీనపరుచుకునేవాడు. వాస్తవానికి ఆయనే సృష్టించాడు. యోహాను 1:3 ప్రకారం ఆదాముకు దాన్ని అప్పగించినాడు. ఆదాము ప్రలోభానికి లొంగి దుష్టుని చేతికి వదిలేశాడు. అందుకే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది, లోకము దుష్టుని యందు ఉన్నది అని. చివరికి ఆ సాతానుడే ప్రభు ముందుకు వచ్చి ఒకసారి అన్నాడు, ఒక్క మారు నువ్వు నాకు సాగిలపడు, ఈ లోకము దాని రాజ్యాలు వాటి మహిమను నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఎవరిది ఇస్తానంటున్నాడు? ఏ వ్యక్తి అయితే వాటి సృజించినాడో ఆ వ్యక్తి తన ప్రతినిధిగా మానవునికి ఇస్తే, మానవుడు పాపం చేసి సాతాను చేతులు వదిలిపెడితే ఆ సాతానుడు మన సృష్టికర్త ముందుకు వచ్చి ఒక్కసారి నాకు దండం పెట్టు, నేను అన్నీ నీకు ఇస్తానని చెబుతున్నాడు. ప్రియులారా, ఇంతకాలం తన యొక్క డివైన్ ప్లాన్, దైవిక ప్రణాళిక నెరవేర్చుకున్నటువంటి మనుష్య కుమారుడు, ఈ దేవుని కుమారుడు ప్రియులారా, ఒక పాదం భూమి మీదను మరో పాదం సముద్రం మీదను పెట్టి ఆయన వాటిని స్వాధీనపరుచుకుంటున్నాడు. ఇది 4వ సంగతి. 5వ సంగతి జ్ఞాపకం చేస్తాను. మహిమాయుక్తమైన ఆర్భాటం ఏదో వినబడుతుంది. గ్లోరియస్ షౌటింగ్, గ్లోరియస్ క్రై. చూడండి, అరుపులు వినబడుతున్నాయి. 3-4 వచనాలు చదువుతున్నాను. సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయిపోవచ్చుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దున పరలోకము నుండి ఒక స్వరము పలుకుట నేను వింటిని అని రాసి ఉంది. ప్రియులారా వినండి, ఇప్పుడు ఈయన ఎలాగా అరుస్తున్నాడు, ఆర్భాటం చేస్తున్నాడు అని అంటే గర్జించు సింహం వలె. మీకు వెంటనే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మీ జ్ఞాపకానికి రావాలి. అక్కడ కూడా గర్జించు సింహమే ఉంది, కాకపోతే బోల్డంత వ్యత్యాసం ఉంది. ఏమిటి వ్యత్యాసం అంటారా? వినండి. ప్రకటన 10:3-4 వచనాల్లో గర్జించుచున్న సింహం ఆయన విజయము నొందినవాడు. ఎప్పటికే ఆయన విజయము నొందినవాడు. ఆయన అత్యధిక విజయము గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన నమ్మినటువంటి ప్రజలకు కూడా విజయములో పెట్టి అత్యధిక విజయానికి ప్రయాణం చేయమంటున్నాడు. అదే రోమాపత్రిక 8వ అధ్యాయం ప్రియులారా 34వ వచనంలో మనం చదువుతా. క్రైస్తవుడు అంటే విజయాల కొరకు ప్రాకులాడేవాడు కాదు. యేసుప్రభు నమ్మగానే విజయములో మనం అడుగు పెట్టాము, మనం అత్యధిక విజయానికి ప్రయాణం చేస్తున్నాం. ఇది మనకు తెలియాలి.
మన విజయం కొరకు మనం ఏం చేయాల్సిన పని లేదు. మన కొరకు ప్రభు విజయం కొరకు చేయాల్సిన పనంతా చేసి సమాప్తమైనది అని సిలువలో పలికాడు. ఇప్పుడు క్రైస్తవుడు అంటే ఎవరు అనగా అత్యధిక విజయానికి ప్రయాణం చేస్తున్నవాడు. 8:34 అని చెప్పాను, క్షమించి 8:37. రోమాపత్రిక 8:37లో అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరి 1 పేతురు 5:8లో ఉన్నవాడు గర్జించు సింహమే కదా. మరి వాడు గర్జింపు ఏమిటి అని అంటే, వాడు ఎలాగ విజయం దొరుకుతుందా అని వాడు కక్కుర్తితో విజయాల కొరకు వెంపర్లాడుతున్నాడు. మనం అత్యధిక విజయంతో మనం వెళుతున్నాం. కారణం, మన ప్రభు అత్యధిక విజయం నొందినటువంటి వాడు. అందుకే ఆయన మనలను విజయోత్సాహంతో ఊరేగిస్తున్నాడు. మరి ఆయన అలా ఊరేగిస్తున్నాడు గనక మనం కూడా ఆయనను భూమి మీద ఊరేగించాలి. నర్సపూర్ దగ్గర శ్యామ్జే వేదాల అని ఒక అన్న పాట రాసినాడు. భలే బాగుంటుంది ఆ పాట. శ్యామ్జే వేదాల గారు అంటారు, ఊరేగిద్దామా యేసును ఊరేగిద్దామా. నిన్ను ఊరేగించిన ప్రభువుని నీవు ఊరేగించిన చేత కాకపోతే అసలు బతుకుండేందుకు? నిన్ను ఊరేగించిన ప్రభువుని నువ్వు ఊరేగించిన చేత కాకపోతే, ఊరేగించే మనసే లేకపోతే మన జీవితం అది ఎంత వినండి నిరుపయోగమైన జీవితమో కదా. అట్లా అనుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. రండి ప్రియమైన స్నేహితులారా, మహిమాయుక్తమైన వస్త్రధారణ, మహిమాయుక్తమైన కిరీటం, వినండి ప్రియమైన స్నేహితులారా, అలాగనే మహిమాయుక్తమైనటువంటి చాలా మహిమాయుక్తమైనటువంటి ఆ చక్కని వినండి స్నేహితులారా, ఆయన ముఖం మహిమాయుక్తమైనటువంటి ఆయన విజయం మహిమాయుక్తమైనటువంటి ఆర్భాటాన్ని మనం ఈ భాగంలో మనం చూసాం. ఈ 5 సంగతులు మనకి ఏమని నేర్పిస్తున్నాయనంటే, 10వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఉన్న ఈ బలిష్ఠుడైన దూత అది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇది మీ మనసులో ఉండనివ్వండి. రండి మనం రెండో భాగానికి వెళదాం. రెండవ భాగం ఏమిటి అంటే, బలిష్ఠుడైన దూత ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, ఒక ప్రకటన చేస్తున్నాడు. బలిష్ఠుడైన దూత యొక్క ప్రకటన ఉంది 5-7 వచనాల్లో. ఏమని ప్రకటన చేస్తున్నారు ఆయన? చదువుతాను చూడండి. ఇలా ఉంది, మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు అని ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బోరబోదబోతుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. బలిష్ఠుడైన దూత అనగా మన ప్రభు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అయితే స్నేహితులారా, ఈ అనౌన్స్మెంట్ గురించి ఒక విషయం గమనించి, ఇది ప్రమాణపూర్వకమైనటువంటి ప్రకటన. ఎక్కడ ప్రమాణం చేసినాడు ఆయన అంటే వినండి, దేవుని మీద ఆనబెట్టి అతను ఒట్టు పెట్టుకొని ప్రమాణం చేస్తున్నాడు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. కొండ మీద ప్రసంగంలో ఒట్టు పెట్టుకోవద్దని చెప్పిన ప్రభువే ఆయన ఒట్టు పెట్టుకున్న సంగతిని మనం చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి 13వ వచనంలో, దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిన గనక నా తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. దేవుడు అబ్రాహాముతో ప్రమాణపూర్వకమైన మాట చెప్పినప్పుడు తనకంటే పైవారు ఎవరు లేని కారణం చేత దేవుడు నా తోడు, నా ప్రమాణం ప్రకారము అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వినండి ప్రియుల, తండ్రి ఇచ్చే రాజ్యం కొరకు ఎదురు చూస్తా ఆయన కుడిపార్శ్వము నుండి విజ్ఞాపన చేసుకుంటా కనిపెడుతున్నటువంటి ప్రభు వినండి, ఇప్పుడు సముద్రం మీద ఒక అడుగు వేశాడు, నేల మీద అడుగు వేశాడు, ఇవి నావే అన్నట్టుగా నిలబడ్డాడు. ఇప్పుడు మనుషులు ఎదురు చూస్తున్నారు, ఎప్పటికి ఆలస్యం అయిపోతుంది. ఆయన ఆకాశం వైపు చెయ్యెత్తి వినండి ప్రియమైన స్నేహితులారా, ఆకాశం వైపు చేతులెత్తి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఇలా రాసి ఉంది, ఆకాశం వైపు చేతులెత్తి పరలోకము అందులో ఉన్న వాటిని,
భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృజించి యుగములో జీవించుచున్న వాని తోడు అని ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. మీరు ఆలస్యం అనుకుంటున్నారుగా, ఆలస్యం ఉండదు అని ఒక ప్రకటన చేశాడు. కనుక 5వ వచనం ప్రకారం ఇది షూర్ అనౌన్స్మెంట్, ఇది ఖచ్చితమైన ప్రకటన. ఇక ఆలస్యమే ఉండదు. ఎందుకంటే మాట ఇచ్చినటువంటి వాడు అబద్ధమాడడానికి నరుడు కాదు, ఆయన పేరే నమ్మదగిన వాడు. నెంబర్ 2, రెండో సంగతి ఏంటో తెలుసా? వినండి. ఈ ప్రకటన చాలా గంభీరమైనది. ఎందుకు గంభీరమైనటువంటి ప్రకటన అంటే, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు చెప్పిన సువార్త మర్మమంతా సమాప్తమయ్యేలా చేస్తుంది. వినండి వినండి, ఈ ప్రమాణపూర్వకమైన ఒట్టు పెట్టుకుని చెప్తున్నాడే ప్రకటన, ఇక ఆలస్యం కాదు. వినండి, ఈ దూత ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మమే అది సమాప్తమైపోతుంది అని. ఇది గంభీరమైన ప్రకటన. తర్వాత ఈ ప్రకటన చాలా ప్రాముఖ్యమైన ప్రకటన కూడాను. సరే, ఎందుకు ఇది ప్రాముఖ్యమైన ప్రకటన జ్ఞాపకం చేస్తాను, వినండి. ఇది ఎందుకు ఇది ప్రాముఖ్యమైన ప్రకటన అంటే, బైబిల్ గ్రంథంలో కొన్ని మర్మములు ఉన్నాయి. ఇక్కడ ఏమన్నాడో తెలుసా? మర్మము సమాప్తమగును అని చెప్పాడు. సరే, నేను కొన్ని మర్మాలు ఉన్నాయి నూతన నిబంధనలో జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ప్రభు చెప్పే మర్మం అది నెరవేర్పుకు రావాలి. సమాప్తమైతే వినండి ప్రియమే, అవుతుందని ప్రభు చెప్పారు, ఖచ్చితంగా అవుతుందని ప్రభు చెప్పారు. కనుక వినండి, రాజ్యం ప్రభువుదవుతుంది అప్పుడు. వినండి చాలా జాగ్రత్తగా, బైబిల్లో ఉన్న మర్మాలు జ్ఞాపకం చేస్తాను. ఇది ఒక పెద్ద ప్రసంగం. మళ్ళీ ఈ పాయింట్స్ అన్ని మీరు ధ్యానం చేస్తే ఇది ఒక పెద్ద సందేశం. వరుసగా చెప్తాను. మొదటి మాట, 1 తిమోతి 3:16 ప్రకారం యేసుక్రీస్తు ప్రభు శరీర ధారణతో ఈ లోకానికి రావడమే అది మర్మం. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పాడు, ఇది మర్మము అనేటువంటి మాట. 1 తిమోతి 3:16లో అన్నాడు, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదయ్యుంది. అదేంటనంటే, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ మిస్టరీ. యేసుక్రీస్తు యొక్క శరీర ధారణ ఇది మర్మం. ఇది జ్ఞాపకం ఉంచండి. నెంబర్ 2, రెండోది, మార్క్స్ వార్త 4:11 వచనంలో దేవుని రాజ్యం మర్మం అన్నాడు. ఈ దేవుని రాజ్యం మర్మం తెలుసుకున్నటకు మీకు అవకాశం ఇవ్వబడిందని శిష్యులతో ప్రభు చెప్పారు. కనుక వినండి, ఆ మర్మం అది రివీల్ అయిపోయింది. అందుకనే పౌలు ఇలా రాయగలిగాడు రోమాపత్రిక 14 దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందుల ఆనందము అన్నాడు. వినండి, యేసు ప్రభు శరీర ధారణ అది మర్మమే, అది ముగింపు అయిపోయింది. ఆయన శరీరధారిగా వచ్చాడు, పని ముగించుకొని వెళ్ళాడు. ఇప్పుడు శరీరంతోనే పరలోకమందు ఉన్నాడు, శరీరంతోనే ఒక రోజు వస్తాడు. దేవుని రాజ్యం ఇది మర్మం. వినండి, అది కూడా బట్టవేలు అయిపోయింది. దేవుని రాజ్యం అనుభూతిని పొందిన వాళ్ళు, సంఘములోకి వచ్చిన వాళ్ళు దేవుని రాజ్యాన్ని అనుభవిస్తున్నారు, నీతిని అనుభవిస్తున్నారు, సమాధానం అనుభవిస్తున్నారు, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నారు. ఈ మర్మం కూడా సమాప్తమైంది. ఇశ్రాయేలు గుడ్డితనం ఇది మర్మం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోనకుండానట్లు ఈ మర్మం తెలుసుకోవాలని కోరుతున్నాను. అదేమనగా, అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఇశ్రాయేలుకు కఠిన మనసు, గుడ్డితనము కొంతకాలం ఉంటుంది. ఇది మర్మం. కారణం, అన్ని జనుల ప్రవేశం సంపూర్ణం కావాలి. ఈ మర్మం కూడా రివీల్ అయిపోయింది. అందుకే మనం మాట్లాడుకోగలుగుతున్నాము. ఇది కూడా సమాప్తం అయిపోయింది. 4వ మర్మం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-6 వచనాల్లో పౌలు అంటాడు, ఈ మర్మమునకు నేను గృహ నిర్వాహకుడను. దేవుడు ఈ మర్మాన్ని నాకు బయలుపరిచాడు. పరిశుద్ధులలో అత్యల్పుడైన నాకు ఈ మర్మాన్ని గురించిన ప్రత్యక్షత ఇచ్చాడు. ఈ మర్మము చెప్పడానికి ఇగోండి నన్ను నేను అంకితం చేసుకున్నాను అని చెప్తాడు. అది సంఘమును గురించిన మర్మం. అంటే వినండి, యూదులు అన్ని జనాంగం, ఇశ్రాయేలీలు అన్ని జనులు కలిసి సంఘముగా ఏర్పడడం, ఏక కుటుంబం అవ్వడం, ఏక మందిరం అవ్వడం, వినండి దేవుని నివాస స్థలముగా మారిపోవడం, ఇది నిజంగా సంఘమే పెద్ద మిస్టరీ.
సంగమ మర్మం అన్నాడు. ఇది కూడా నెరవేర్పుకు వచ్చేసింది. యూదులు అన్యులు కలిసి ఇందులో జాతి భేదం లేకుండా, ఇందులో వినండి ప్రియమైన స్నేహితులారా, సాంఘిక భేదం లేకుండా, ఇందులో లింగ భేదము లేకుండా యేసుక్రీస్తునందు మనమంతా ఏకమై ఉన్నామని సంగమగా మనం ఒకే రొట్టెను విరుస్తున్నాం, ఒకే ద్రాక్షారసం త్రాగుతున్నాం, ఒకే దేవుని తండ్రిని పిలుస్తున్నాం, ఒకే ప్రభుని పిలుస్తున్నాము కనుక సంగమగా ఇది మర్మమై ఉండగా దీని నెరవేర్పు కూడా సమాప్తమైంది. అది మనం గుర్తెరుగుతున్నాం. 4వ సంగతి, కొలస్సీ పత్రిక 1:27 ప్రకారం క్రీస్తు విశ్వాసంలో నివసించడం అనేది పెద్ద మిస్టరీ. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న మహాదేవుడు ఒక విశ్వాసి హృదయంలో వచ్చి నివాసం చేస్తున్నాడే, అది గొప్ప మర్మం అన్నాడు అపొస్తలుడైన పౌలు కొలస్సీ 1:27. ఇది కూడా నెరవేర్పుకు వచ్చింది. ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరి హృదయాలలో ఆయన వసిస్తూ ఉన్నారు. తరువాత 1 కొరింథీ పత్రిక 15:51 సంఘం ఎత్తబడ్డం ఇది మర్మం, ఈ మర్మం మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను అని పౌలు సంఘం ఎత్తబడ్డాన్ని గూర్చిన మిస్టరీని గూర్చి రాశాడు. అది ఇంకా నెరవేర్పుకు రావాలి. మన ప్రకటన గ్రంథం లైన్లో సంఘం ఎత్తబడ్డమనే ప్రక్రియ చూసేసాము గనక అది నెరవేర్పుకు వచ్చినట్టుగానే ఆలోచించి ఇంకొకటి ఉంది. 2 తెస్సలోనిక పత్రిక 2:7 ప్రకారం ధర్మ విరోధి వాడు ప్రత్యక్షం కావాలి. ఈ 7 సంవత్సరాల్లో మొదటి 3 సంవత్సరాలు ఇశ్రాయేలుతో సంధి చేసుకుని నిబంధన చేసుకుని వారికి మెస్సియాలాగా వ్యవహరించిన వాడు, వినండి, ఈ మొదటి 3.5 సంవత్సరాలు అయిపోగానే నిబంధనను రద్దు చేసి వాడు క్రీస్తు విరోధిగా, అబద్ధ మెస్సియాగా వాడు ప్రత్యక్షమవుతాడు. వాడు ప్రత్యక్షమవ్వడం జరిగితే వినండి ప్రియులారా, ఇవ్వండి మర్మమంతా సమాప్తం అయిపోయినట్టే. చివరిది ఇంకా నెరవేర్పుకు రావాలి మన లైన్లో. వాడు వచ్చి ప్రియులారా వాడు పని ఆరంభించాడు, ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు. కానీ వాడు అబద్ధ మెస్సియా అని అటు ఇశ్రాయేలు ప్రపంచమంతా తెలుసుకోవాలి. అప్పుడు క్రీస్తు పక్షంగా చేరేవారు చేరతారు, వారి పక్షంగా చేరే వాళ్ళు చేరతారు. ఈ మర్మం సమాప్తమైపోతుంది. నీ చెప్పింది ఖచ్చితంగా నెరవేర్పుకు వచ్చేస్తుంది. దేవుని మర్మం ఏదైతే మర్మంగా ప్రభు చెప్తూ వచ్చాడో అన్ని ముగింపుకొస్తాయి, అన్ని ముగింపుకొస్తాయి. ఇవి నూతన నిబంధనలో మన ముందు కనబడుతున్న మిస్టరీస్, ఇవన్నీ ముగింపుకు వచ్చేసాయి. ఇప్పుడు అంటాడు, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం సమాప్తమగును అని. ప్రియమైన స్నేహితులారా, ఒక ప్రాముఖ్యమైన అనౌన్స్మెంట్ ని బలిష్ఠుడైన దూతగా మన ప్రభు చెప్పారు. ఇప్పుడు నేను 3 సంగతులు చెప్పాను. ఈ ప్రకటన ఖచ్చితమైన ప్రకటన, ఈ ప్రకటన ఇది గంభీరమైన ప్రకటన, ఈ ప్రకటన ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రకటన. ఇది మనం గుర్తించాలి. తరువాత 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మరొక ప్రాముఖ్యమైన పాఠం ఉంది. బలిష్ఠుడైన దూత యొక్క నడిపింపు యోహాను అనుభవిస్తున్నాడు. యోహాను అనుభవిస్తున్నాడు. ఏమిటా నడిపింపు? నేను మీకు జ్ఞాపకం చేస్తాను, రండి ప్రియులారా. నేను 8వ వచనం చదువుతాను ముందు. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడొచ్చు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకునమని చెప్పుట వింటిని. వింటున్నారా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో తండ్రి చేత ముద్రలు కలిగిన పుస్తకం ఉంది. దాన్ని తీసుకొని ఈయన విప్పేశాడు. ఇప్పుడు ఈయన కుడి చేతిలో వినండి ప్రియ చిన్న పుస్తకం ఉంది. జాగ్రత్త వినండి. దేవుని చేతిలో ఉన్న పుస్తకం, ముద్రలు కలిగిన పుస్తకం, దాన్ని తీసుకొని ఆయన వారసుడిగా విమోచన వీలునామాన్ని ఓపెన్ చేశాడు. జడ్జిమెంట్స్ ఆరంభమైనాయి. ఇప్పుడు ఈయన చేతిలో ఒక చిన్న పుస్తకం ఉంది. ఆ స్వరము యోహాన్తో చెబుతూ అంటుంది, నీవు పోయి ఆ సముద్రం మీదను భూమి మీద నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకునమని చెప్పటి వీటిని. ఇది ఓపెన్ బుక్, తెరవబడిన పుస్తకమే, చిన్న పుస్తకమే, ఆయన చేతిలో ఉంది. నువ్వు వెళ్ళి దాన్ని తీసుకో అని చెప్తే విన్నాడు. విన్న తర్వాత ఇప్పుడు నడిపింపు చూడండి. 9-10 వచనాల్లో ఏం జరిగిందో నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడుగ్గా
ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదుగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తర్వాత అది నా కడుపునకు చేదాయెను. ఆ చిన్న పుస్తకం తినమని చెప్పాడు. నువ్వు తింటున్నప్పుడు నీ నోటికి అది మధురంగా ఉంటుంది, నీ కడుపుకి అది చేదుగా ఉంటుంది. వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి ఏమి సంభవించనై ఉన్నాయో ఆ లేఖన ప్రత్యక్షత వినడానికి నిజంగానే అవి చాలా బాగుంటాయి. కానీ అనుభవానికి వచ్చినప్పుడు అవి చాలా కష్టంగా ఉంటాయి. దేవుని వాక్యం అప్పుడు యోహానికే కాదు, ఇప్పుడు మనకైనా అంతే. వినడానికి చాలా బాగుంటుంది, కానీ అనుభవంలోకి తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది. ఈ రోజున క్రైస్తవులకు ఏం తక్కువైంది వాక్యం చెప్పండి? కరోనా వైరస్ వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, క్వారంటైన్ లోకి వెళ్ళారు అన్నారు. కానీ మనుషులకు క్వారంటైన్ వచ్చింది, కానీ వాక్యానికి క్వారంటైన్ వచ్చిందా? మనుషులు నిర్బంధించబడ్డారేమో కానీ వాక్యం నిర్బంధించబడలేదుగా. వాక్యం ప్రకటించబడుతూనే ఉంది. అయితే మనుషులు వింటున్నారు. నేను తరచుగా మాట అంటుంటాను, ఈనాటి క్రైస్తవులకు వాక్యం వినడం ఒక వ్యసనం. నేను మిమ్మల్ని నిందించడం లేదు సుమా. విన్న వాక్యాన్ని అది అనుభవంలోకి తెచ్చుకోవడానికి తపనెంత అంటే అది కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంటది. వినడానికి తీపిగా ఉంది, అది అనుభవానికి వచ్చినప్పుడు చేదనిపిస్తుంది. జాగ్రత్త వినండి ప్రియులారా, ఈ అనుభవం పాత నిబంధనలో ఇద్దరు దైవ సేవకులకు దేవుడు ఇచ్చాడు. ఇర్మియా జీవితంలో మనం చూస్తామది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో ఇర్మియా అన్న మాట నేను మీ జ్ఞాపకానికి తీసుకుని వస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం నేను చదువుతున్నాను ప్రియులారా. 15వ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది. మీ కొరకే చదువుతున్నాను ఈ మంచి మాట. చూడండి, ఇలా ఉంది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయొచ్చు. దేవుని మాటలు భుజించే అనుభవం. వినండి ప్రియమైన స్నేహితులారా, యేస్కేలుకైతే ఇలాంటి అనుభవమే ఆయన జీవితం కూడా చోటు చేసుకుంది. నేను మీ జ్ఞాపకానికి తెస్తాను. వినండి ప్రియమైన స్నేహితులారా, యేస్కేలు జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితిని మనం చూస్తాం. యేస్కేలు గ్రంథం నేను చదువుతున్నాను, చూడండి మంచి మాట. యేస్కేలు గ్రంథం ప్రియులారా 3వ అధ్యాయం 1వ వచనం, మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చు, నరపుత్రుడా నీకు కనబడిన దాన్ని భక్షింపుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చెయ్యము. నేను నోరు తెరవగా గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథం ఆహారంగా తీసుకుని దానితో కడుపు నింపుకొని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను అని మనం చదువుతాం. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా గమనించండి, లేఖనాలు వాక్యమును భుజించడం అని అంటే వాక్యమును జీవిత అనుభవంలోనికి అది తెచ్చుకోవటం అనే విషయం మీరు మనసులో పెడతారని నేను ఈ సంగతులు జ్ఞాపకం చేశాను. నిజంగా దేవుని వాక్యం ఆహారం వంటిదేనని మీకు నేను వేరుగా చెప్పనక్కర్లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం 1 నుంచి 2 నుంచి 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే అది మనకి ఎట్లా కనబడుతుందంటే పాల వంటిది అని మనం అంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అది రొట్టెతో పోల్చబడిందని మళ్ళీ మనకు తెలుసు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చూస్తే అది మాంసంతో పోల్చబడ్డాన్ని మనం చూస్తాం. ఇట్లా దేవుని వాక్యం వినండి ఆహారంతో పోల్చబడింది. వినండి కనుక నువ్వు భుజించాలి. నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించితిని అంటే ఏమి దీని అర్థం అంటే దేవుని వాక్య సత్యాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవడం. ఇలా మిమ్మల్ని అడగనివ్వండి, ఆదివారం వాక్యం విన్నాము ఆరాధనలో, లేక మన సహోదరులు గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు శుక్రవారం దేవుని వాక్యం విన్నారు. ఈరోజు లక్షవారం వచ్చింది, మళ్ళీ రేపు ఉదయం శుక్రవారం మరో ప్రసంగం వినేబోతున్నారు. కిందటి శుక్రవారం విన్న ప్రసంగం ఈ లక్షవారం లోపు అనుభవంలోకి వచ్చిందంటారా? నేను మా మందిరంలో ఇలా అరుస్తుంటాను, ఆదివారం నీవు విన్న వాక్యం
అది శనివారం లోపుగా నీ జీవిత అనుభవంలోనికి రాకపోతే మళ్ళీ ఆదివారం వాక్యం వినడానికి నీకు హక్కు లేదని అనుకోవాలి. మనం అట్లా లేం. వినటం, అందుకే వినటం పెద్ద వ్యసనమైపోయింది. వింటాం 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 అంతే. ఈ వాక్యం చేత ఈ ఆలోచన సరళ మార్చుకున్నాము, ఈ వాక్యం చేత ఈ నడవడిక మార్చుకున్నాము, ఈ వాక్యం చేత ఈ తీర్మానానికి వచ్చాము అనేటువంటి ఆ వరవడి ఈరోజు మన జీవితాల్లో లోపిస్తుంది. నేను కూడా సిగ్గుపడతాను మా దగ్గర ఉన్న సహోదరుడి జీవితాన్ని చూసినప్పుడు. కొంచెం కొద్దో గొప్ప ఉన్న కుటుంబమే, ఆ ఇంటికి ఒక్కడే కుమారుడు. స్నేహితులారా వినండి, మా దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యం నేర్చుకుంటా మంచి సేవ కొరకు బలికి సిద్ధపడ్డాడు. సిద్ధపడే వరబడిలో నా దగ్గరకు వచ్చనేవాడు, అన్న నేను వివాహం చేసుకోకుండా సేవ చేస్తానన్నాడు. ఒరే తమ్ముడు, అది చాలా గంభీరమైన పిలుపు, నువ్వేంటి ఇలాంటి తీర్మానం తీసుకున్నావు అని అంటే, ప్రభు నీకు ఎట్లా నడిపించాడు, నీకు అసలు శరీర సంబంధమైన కోరికల మీద ఏమండి విజయం వచ్చేసిందా అంటే దాని వీక్నెస్ అన్ని మళ్ళీ చెప్పాడు. మరి బలహీనతలు ఉంటున్నప్పుడు, నీ ఆలోచనల్లో నీ తలంపుల్లో ఇలాంటి వీక్నెస్ ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తాననే మాట సరికాదు. నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పినా కానీ కొంచెం ఎక్కలేదు ఆ పిల్లగాడికి, ఎక్కలేదు విషయం. సరే, ఒకసారి నేను మా మందిరంలో రూతు గ్రంథం చెబుతున్నాను చాలా సంవత్సరాల క్రిందట. ప్రియులారా, ఆ రూతు గ్రంథం మాట్లాడుతూ నేను ప్రసంగం చేస్తూ ఇలాగ అనేశాను. ఎట్లన్నానో ఏమో గాని, మన సంఘాలలో అందరూ యోసేపులేనా, ఏం బోయజుల పుట్టరా మన సంఘాల్లో అన్నాను. అంటే యోసేపులు అంటే కన్య కాపదు వదిలేస్తారన్నమాట. బోయిజ్ అంటే చెడిపోయిన వ్యక్తిని కూడా పెళ్ళాడతాడన్నమాట. చూసారా, ఈరోజు క్రైస్తవుల్లో అందరూ యోసేపులే, కన్యకైన అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు, చెడిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోరన్నమాట. సరే, నేను ఆ మాట అనగానే ప్రసంగం అయిపోయింది, నా దగ్గరకు వచ్చాడు. అన్న, ప్రభు నాతో మాట్లాడారు, నేను ఒక బోయిజును అవుదాం అనుకుంటున్నాను అన్నాడు. వాళ్ళ ఇంట్లో అప్పటికి ఎవరు ప్రభుని నమ్మలా. నేను అన్నాను, ఇదేంట్రా బాబు, నువ్వు కొంప ముంచినట్టున్నావు, నువ్వెలా బోయిజ్ అవుతావు, మీ ఇంట్లో ఎవరు ప్రభుని నమ్మలేదు, సమస్య అవుతుందేమో అంటే, ఏం పర్వాలేదన్నా, నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ మా నాన్నగారితో నేను ఒప్పించుకుంటాను, నేను ఒక చెడిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నేను మా నాన్నగారు ఫోన్ చేసే లోపుగా ఈలోగా చెడిపోయిన అమ్మాయిని చూడండి, నేను వచ్చి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇది అయ్యే పనేనా అనుకున్నాను, కానీ నా మనసులో నా ముందుకు వచ్చిన లైఫ్ లో బ్రేక్ అయిపోయిన వాళ్ళు ఎవరో సిస్టర్స్ ఉన్నారో, ఆడపిల్లలు, వాళ్ళని మనసులో పెట్టుకుని చూస్తున్నాను. ఒక 3 నెలల టైం అడిగాడు, 3 నెలలు కూడా పట్టలేదు. 2 నెలల తర్వాత వాళ్ళ నాన్నగారే నాతో ఫోన్లో మాట్లాడుతూ, ఏమండి, ఎవరైనా ఒక పిల్ల, చెడిపోయిన పిల్ల మీకు దొరికిందా అన్నాడు. అదేంటంటే, మా అబ్బాయి చెప్పొచ్చాడంట కదా, దేవుడు తనతో మాట్లాడాడంట, ఆ మాట నెరవేర్చుకోవాలని తను అనుకుంటున్నాడండి, కాబట్టి ఎవరైనా జీవితం పాడైపోయిన పిల్ల ఎవరైనా దొరికితే మేము వస్తామండి అన్నాడు. సరే, అప్పటికే నా ముందుకు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కొరకు ప్రార్థన చేస్తున్నాము. అమ్మాయి మోసగించబడింది, స్వతహాగా ఆమె వాస్తవంగా మోసగించబడింది. సరే, ఆమెకి అప్పటికే ఒక బిడ్డ కూడా పుట్టారు. తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి తన జీవితాన్ని కట్టుకోవాలనుకుంటుంది, కానీ దారి కనబడడం లేదు. సరే, ఈ అబ్బాయి నా దగ్గర ఉంది. ఈ అబ్బాయి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు, తర్వాత వాళ్ళ అమ్మగారు, తర్వాత వాళ్ళ పెద్దమ్మ కూతురు, వాళ్ళ బావగారు వచ్చారు. పిల్లని చూసిన తర్వాత ఏమంటారనంటే, అన్నాడు, మాకేం అభ్యంతరం లేదండి అన్నారు వాళ్ళు. వాస్తవానికి ఆ పిల్లవాడు కొంచెం చామంచాయిగా ఉంటాడు, ఈ పిల్ల చాలా నలుపుగా ఉంటుంది. ఈ పిల్లాడు కొంచెం ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఈ అమ్మాయికి ఏమో పెద్ద ఆస్తిపాస్తులు ఏమి లేవు. మనోడేమో కొద్దో గొప్ప చదువుకున్నాడు, ఈ పిల్లకి అసలు పొట్ట చెంపితే అక్షరం ముక్క లేదు. మరి చేసుకుంటారంటే ఓఎస్ అన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ నాన్నగారు తన్నాను, మరి అమ్మాయినైతే మీరు చేసుకుంటారండి, మరి వీళ్ళకు ఈ పాపకు ఒక పాప పుట్టింది, ఇలా మోసగించబడింది, మరి ఆ పాపను ఏం చేద్దామంటారు అన్నాను నేను. యేసు నెరగిన వాడు అన్యుడు వాళ్ళ నాన్నగారు, తర్వాత ప్రభువు నమ్మాడు అనుకోండి. ఈ అమ్మాయితో పెళ్లి అయిపోయిన తర్వాత ఆ పెద్దాయన అంటాడు, అదేంటండి స్వామి గారు అట్లంటారు, తల్లిని పిల్లను వేరు చేస్తామండి, అలా చేయకూడదండి, పాపం అండి.
ఆ! ఆ పిల్లను మా పెద్ద మనవరాలుగా మేము అంగీకరిస్తామండి. మా ఇంటి పేరు ఆ పిల్లకి ఇస్తామండి. నా కొడుక్కి ఆల్రెడీ ఒక కూతురే పుట్టిందని మేము అనుకుంటామండి అని చెప్పి ఒక అన్యుడు ఆ మాట చెప్పి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆళ్ళిద్దరికీ పెళ్ళైన తర్వాత సేవకొచ్చారు. మరొక ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక కష్టమైన ప్రదేశంలో దేవుని సేవ చేస్తున్నాడు. ఇదంతా మీకెందుకు చెప్పానంటే, దేవుని వాక్యాన్ని అనుభవానికి తెచ్చుకోవడం అంటే ఏ స్థాయిలో ఉందంటారు? ఆ! ఎన్ని ప్రసంగాలో విన్నాం. ఎన్ని ప్రసంగాలు విన్నాం. ఒక్క ప్రసంగం కూడా అది మన జీవిత అనుభవం కాలేదే ఈ రోజు వరకు. అంటే వాక్యమును తినడం లేదన్నమాట. వాక్యాన్ని భుజించడం లేదు. నోటికి రుచి అనుకుంటున్నాం. నీ కడుపుకు చేదయిందా అన్నదే ప్రశ్న. దీనికి యెహెజ్కేలు 2:9 కూడా దయతో మీరు కలిపి చదవాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ఏమన్నాడో తెలుసా ప్రభు? ఇక్కడే 10వ అధ్యాయంలో 11వ వచనం చదువుతాను చూడండి. అప్పుడు వారు చదువుతున్నాను చూడండి ప్రియులారా. 10, 11 కడుపుకు చేదైన అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు, జనములను గూర్చియు, ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు, అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. ఆ! బలిష్ఠుడైన దేవదూతేమో తినమన్నాడు. ఆయన ఆ స్వరము వారంతా కలిసి ఏమని చెప్తున్నారంటే నువ్వు ప్రజలను గూర్చియు, జనముల గూర్చియు, ఆయా భాషలు మాట్లాడమని గూర్చియు, అనేక మంది రాజుల గూర్చి మరలా ప్రవచించడం ఆవశ్యకం అన్నారట. వినండి ప్రియమైన స్నేహితులారా, అప్పటికే యోహాను యొక్క వయస్సు ఆయనకి దాదాపు 96 సంవత్సరాలు పైబడిన ముసలవాడు కదా! మళ్ళీ ప్రవచించమంటాడే ప్రభు. అవును ప్రియులారా, క్రీస్తు శకం 117 సంవత్సరం వరకు బ్రతికి వినండి ప్రభు ప్రకటన గ్రంథాన్ని కూర్చిన ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత కూడా ప్రకటన గ్రంథాన్ని కూర్చే ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత మరొక 20 సంవత్సరాలు ట్రాజన్ అనే రోమన్ ఎంపరర్ వచ్చే వరకు ముసలవాడు సేవ చేశాడు. ఇప్పుడు మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇందులో చాలా మందికి మేము ముసలి వాళ్ళం అయిపోయామండి, ఇక మేమేమీ సేవ చేయలేమండి, మా టైం అయిపోయిందండి అంటారు. వినండి, దేవుని పరిచర్య చేయడానికి ముసలితనం ఎప్పుడు అడ్డం కాదు. ముసలితనం ఎప్పుడు అడ్డం కాదు. 96 సంవత్సరంలో ఇంత ప్రత్యక్షత పొంది 22 అధ్యాయాలు చదువుకొని వివరించుకొని నేర్చుకోవడానికే 3 చెరువులు నీరు తాగుతున్నాం మనం. 96 సంవత్సరాల ముసలివాడు అలాగా కూర్చొని గ్రంథస్థం చేశాడే, ఇది శ్రమ కాదా? మళ్ళీ ప్రభు అంటున్నాడు, నువ్వింకా ఈ ప్రవచనాలు మనుషులకు చెప్పాలి, సేవ చెయ్యాలి అంటుంటే వినండి, మరొక 20 సంవత్సరాలు 117 సంవత్సరాల వయసులో కూడా ఆయన మినిస్ట్రీ చేశాడు. రాజన్ చక్రవర్తి కాలంలో కూడా. ఈ రోజున చాలా మంది మేము రిటైర్మెంట్ తీసుకుంటున్నామండి. అవును, అలసిపోయారు కదా, ఇక ఏమీ చెయ్యలేరు కదా. వినండి ప్రియమైన స్నేహితులారా, నేను ఒక దైవజనుడితో కలిసి సేవ చేసే ఒక 2 అవకాశాలు నాకు దొరికినాయి. 2 సార్లు వాస్తవంగా వినండి ప్రియుల, కన్యాకుమారిలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారి యొక్క స్థలంలో మేముంటిమి. ఆ పెద్ద ఆయన ఒక ఆయన వచ్చాడు. అప్పటికి అతని వయసు 87 దాటింది. ఆయన స్పీకర్గా వచ్చాడు. ఆయన వాక్యం చెప్పే ముందు ఆ సిఎస్ఐ చర్చిలో ఆరాధన వర్తమానం అని ఏదో 2 మాటలు చెప్పని నాకు కూడా టైం ఇచ్చారు. ఆయన ముందు నిలబడి 2 మాటలు చెప్పాను. తర్వాత ఈ 87 సంవత్సరాల ముసలివాడిని తీసుకుని వచ్చి అలాగ నడిపించి పుల్పీట్ దగ్గర చేతులు ఎట్లా పెట్టి వదిలేశారు. ఆయన దాదాపు 2 గంటల ప్రసంగం చేశాడు. తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చాము. ఆయన అటువైపు మంచం, నాది ఇటువైపు మంచం. ఆయన తమిళ ఆయన. హెరాల్డ్ ఆఫ్ హిస్ కమింగ్ అనేటువంటి పత్రికకు దేవసహాయం అనే అంకుల్ చాలా సంవత్సరాలు ఎడిటర్ గా పనిచేశాడు. ఆ పెద్ద ఆయన. వినండి, ఆయన మంచం దగ్గరకు వచ్చిన అంకుల్, ఈ వయసు వరకు మీరు ఇంకా సేవ చేస్తారేంటి? మీరు తిరగలేకపోతున్నారు కదా, నిల్చోలేకపోతున్నారు కదా, అయినా సేవ చేయాలనుకుంటున్నారు, మీరు రెస్ట్ తీసుకుంటే మంచిదేమో కదా అంటే ఆయన ఒక అనుభవాన్ని చెప్పాడు. స్వామి, నేను ఈ కేరళ బోర్డర్లో ఒక ఊరికి మీటింగ్ పోయాను. అది చాలా భయంకరమైన పల్లెటూరు. అప్పటికే నా వయసు 60 దాటింది. నేను సేవ చేయడానికి వెళ్ళాను. నన్ను మళ్ళీ తిరిగి వాళ్ళు ట్రైన్ ఎక్కించే దాని కొరకు ఎడ్ల బండి మీద తీసుకొస్తున్నారు.
ఆ ఎడ్ల బండి కాస్త ఆ ఎద్దుల్లో ఒక ఎద్దు ముసలి ఎద్దు ఉంది, అది బండి లాగలేకపోతున్నది. దాని చక్రం ఒక గట్టుకు తగిలి అది లాగలేకపోతే ఆ రైతు ఊరికే ముసలెద్దును ఊరికే కొట్టేస్తున్నాడు. అయ్యో ఏమయ్య అలా కొట్టేస్తున్నావు అని నేను అన్నాగా అని కొట్టేస్తున్నాడు, లాగేస్తుందని. అది లాగలేకపోయింది సరికదా, అలాగ కుప్పకూలిపోయింది. మేము కిందకి దిగేసరికి అది కొంచెం కాళ్ళు చేతులు కొట్టుకొని అది చివరికి ప్రాణమే కోల్పోయింది. ఆ రైతు అన్నాడు, ఇది నేను చిన్నప్పటి నుంచి ఈ ఎద్దుని నెరుగుదునండి, మా ఇంట్లోనే పుట్టిందండి, మా నాన్నగారికి సేవ చేసిందండి, తర్వాత నాకు సేవ చేసిందండి, భలే నమ్మకమైన ఎద్దండి, ఇది కొంచెం కొడితే లాగేస్తుంది అనుకున్నాను కానీ ముసలిదైపోయింది కదా సారు, అందుకే ఇది చచ్చిపోయింది అని అతను ఏడుస్తూ ఆ మాటలు చెప్పినప్పుడు నేనేం చేశానో తెలుసా స్వామి, ఆ ఎద్దు వైపు చూస్తున్నాను, దాని రెండు కళ్ళు ఇలా తెరవబడి ఉన్నట్టుగా ఉన్నాయి, తెరిచే ఉన్నాయి రెండు కళ్ళు. ఆ కళ్ళులోంచి నాతో ఎద్దు మాట్లాడుతుందా అన్నట్టుగా నేను స్వరము అనుభూతి ఫీల్ అయ్యాను. అదేంటో తెలుసా, నా యజమానిలో పుట్టాను, నా యజమానికి సేవ చేశాను, నా యజమాని కుమారుకి సేవ చేశాను, చివరికి నా యజమాని కుమారుని చేతుల్లో చచ్చిపోయాను, నా జన్మ ధన్యమైపోయింది. నువ్వేంటి 60 సంవత్సరాలు సేవ చేసి యజమాని కుమారుడైన యేసుకు సేవ చేయడానికి రిటైర్మెంట్ తీసుకుంటాను సేవలో అనుకుంటున్నామని ఆ కళ్ళల్లోంచి దేవుడు నాతో మాట్లాడాడా అన్న అనుభూతి వచ్చింది స్వామి. అప్పుడు తీర్మానించుకున్నాను, వాక్యం చెప్పడానికి శక్తి ఉన్నంతకాలం వెళ్ళి వాక్యం చెప్తాను, ప్రయాణం చేయగలిగిన సామర్థ్యం ఉన్నంత వరకు ప్రయాణం చేస్తానన్నాడు. ప్రియులారా, నేను ఎరుగుదును, చాలా పండు ముసలివాడుగా చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి డాక్టర్ డిఎస్ స్పర్జన్ గారు మా దగ్గరకు వస్తారు. ఈయన వయసు కూడా 80 దాటేసింది. లాస్ట్ ఇయర్ నవంబర్ మాసంలో మా దగ్గర అంకుల్ కూడా ఉన్నాడు. నేను మాట మీకు ఎందుకు చెప్పానో తెలుసా, ఏ వయసు నేను దేవుని కొరకు బతకలేనని, ఏ వయసు దేవుని కొరకు సేవ చేయలేనని అనుకునే వయసు నీది. యోహాను, ఏదైతే నీకు వినిపించబడిందో, ఏదైతే నీకు చూపించబడిందో, ఈ ప్రజలను గూర్చి, ఈ జనముల గూర్చి, ఆయా భాషలు మాట్లాడే వారి గూర్చి, అనేక మంది రాజుల గూర్చి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. 96 సంవత్సరాల ముసలివాడినని దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. మరో 20 సంవత్సరాలు నా దేవునికి నేను మినిస్ట్రీ చేశాను. ఇందులో నాకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళకో మాట అడుగుతున్నాను. అప్పుడే నీరసిల్లిపోయాం, అప్పుడే దేవుని పనికి రాజీనామా చేశాం. విశ్రాంతి తీసుకుంటాను, చాలా బాగా సుఖంగా ఉంటాను, నేను బాగా బ్రతుకుతాను అనుకుంటే ఒక్క మాట చెప్తాను వినండి, నువ్వు దేవుని కొరకు ఏమీ చేయకుండా మిగిలిపోయిన ఈ కాలాలు దీని కొరకు ఏ బహుమానము లేని రోజులుగా మిగిలిపోతాయి, ఏ బహుమానము లేని రోజులుగా మిగిలిపోతాయి. ఇది మీరు గమనించండి. నువ్వు దేవుని కొరకు బ్రతికిన ప్రతి గడియ అది పరలోకపు కొలతలోకి వస్తుంది. నీ సుఖము కొరకు, నీ భయాల కొరకు, నీ కుటుంబీకులు భయపెడుతుంటే దేవుడు దాక్కుని దేవుని పనికి వెళ్లకుండా మంచం మీద కాలు చాపుకొని దుప్పటి ముసుగేసుకుని పడుకొని 3 పూట్ల ముద్దలం ఎక్కి కూర్చున్న నీకు పరలోకములో బహుమానం కోల్పోతావు. ఇది గమనిస్తే మంచిదని మీకు నేను మనవి చేస్తున్నాను. రండి 11వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 10వ అధ్యాయం అయిపోయింది, 11వ అధ్యాయానికి వస్తున్నాను. ప్రియులారా, దేవుని బలమైన వర్తమానికులు, అదే 2 సాక్షులు. 1 నుంచి 13 వచనాల్లో వీరి ప్రస్తావన ఉంది. చాలా అవసరమైన విషయాలు వివరణ ఇవ్వాల్సిన దగ్గర ఇస్తాను, అవసరమైన విషయాలు తలంపులు నోట్ చేసుకుందాం. ప్రకటన గ్రంథానికి ముఖ్య కేంద్రం వినండి, యేసు క్రీస్తే. కనుకని ప్రభువును అక్కడక్కడ నేను జ్ఞాపకం చేస్తూ హైలైట్ చేస్తున్నాను. మొదటి అధ్యాయంలో ఆయన 1-3 అధ్యాయాల్లో ఆయన లార్డ్ ప్రభు. వినండి, 4-5 అధ్యాయాల్లో ఆయన ల్యాంబ్ గొర్రెపిల్ల. 6వ అధ్యాయం నుంచి మళ్ళీ 19వ అధ్యాయం వరకు కూడా ఆయన ఎవరో తెలుసా? వినండి ప్రియమైన స్నేహితులారా, లైన్, ఆయన గర్జించే సింహం, తీర్పు తీరుస్తున్నాడు. 19వ అధ్యాయం నుంచి మనం చూస్తే ఆయన లవర్, తన వధువుని ప్రేమించిన ప్రేమికుడు ఆయన. వినండి ప్రియమైన స్నేహితులారా, మళ్ళీ చివరకు వచ్చినప్పుడు 21-22 అధ్యాయాలకు వచ్చినప్పుడు ఆయనే లైట్, ఆయన నిశ్శబ్దపు వెలుగు. అటువంటి ప్రభు ఈ పుస్తకంలో కీలకమైన వ్యక్తి కాగా, ఈ బలిష్ఠుడైన దేవదూతలో ప్రభు అయిన క్రీస్తును, ఆయన ప్రత్యక్షతను మనం చూస్తున్నాము. వినండి, ఆయనే, వినండి, గొర్రె పిల్ల, ఆయనే యోధా గోత్రపు సింహం. ఆయన పని కొనసాగుతుంది.
11వ అధ్యాయంలో ఆయన పని కొనసాగుతుంది. ఆయన పని కొనసాగింపులో 11వ అధ్యాయంలో మొదటి వచనంలో మందిర ప్రస్తావన ఉంది. చదువుతున్నాను చూడండి. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నువ్వు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము అన్నాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ మందిరపు ఆరాధన ప్రస్తావనకి వచ్చింది. సరే, ఈ మందిరాన్ని గురించి మళ్ళీ మనం ఆలోచన చెయ్యాలి. జాగ్రత్తగా చెప్తాను. ఇది ఒక స్పెషల్ ప్లేస్. మందిరం అంటే ఇశ్రాయేల్ చరిత్రలో ఇది ప్రత్యేకమైన స్థలం. ఈ మందిరాన్ని గురించి 3 ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, భూతకాల మందిరం, పాస్ట్ టెంపుల్, సొలొమోను చేత నిర్మించబడింది. అది నెబుకద్నెజరు వల్ల పాడైపోయింది. మళ్ళీ జెరుబ్బాబెలు యెహోషువలు వచ్చి నిర్మించారు. వినండి ప్రియులారా, అది కూడా వినండి పాడైంది. హేరోదు చేత దానికి కొంచెం రెనోవేషన్ చేశారు, మరమ్మతులు చేశారు. అది కూడా బాగుపడింది. కానీ టైటస్ చక్రవర్తి వలన అది కూడా పాడైపోయింది. సరే, వర్తమాన కాల మందిరం ఏంటనంటే మందిరము లేకుండానే ఉంది. భూతకాల మందిరం 2 సార్లు దాడిలో పాడవగా వర్తమాన కాల మందిరం లేనిదిగా ఉంది. కానీ భవిష్యత్ కాలంలో మందిర నిర్మాణం జరగనయ్యింది. ఇశ్రాయేలీలు మళ్ళీ యెరూషలేములో మందిరాన్ని కట్టుకుంటారు. దానికి క్రీస్తు విరోధి అబద్ధ మెస్సియా వారితో నిబంధన చేసుకుని సహకరించేవాడుగా ఉంటాడు. మొదట 3.5 సంవత్సరాల్లో వాడు చాలా బాగా ఉంటాడు. కానీ వాడు నాశనకరమైన హేయ వస్తువు. వాడు రావడమే, వాడే ఒక నాశనకరమైనటువంటి హేయమైన వ్యక్తి. వాడు వచ్చి మందిరములో కూర్చోగా, వినండి ప్రియులారా, ఇశ్రాయేలీలు కళ్ళు తెరిచి వీడు మెస్సియా కాదు, వీడు ప్రతిమ నిలిపాడు, వీడు మెస్సియా కాదు, మనం నమ్మిన దేవుని యొక్క లక్షణం ఇది కాదు అని వారు గమనిస్తారు. కనుక భూతకాల మందిరం పాడైంది, వర్తమాన కాల మందిరం లేదు. దాని కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకు బాగా తెలుసు, భవిష్యత్ కాల మందిర నిర్మాణం ఒక రోజున జరగనయ్యింది. అయితే ప్రియులారా వినండి, ఇప్పుడు యోహాన్తో చెప్తున్నాడు ఏమని వినండి. ఒకడు చేతికర్ర కొరకలు నాకు ఇచ్చి, నువ్వు లేచి దేవుని ఆలయాన్ని బలిపీఠాన్ని కొలత వేయు, ఎవడు కొలత వేసి పూజించే వారిని లెక్క పెట్టమని చెప్పాడు. చెప్పిన తర్వాత వినండి ప్రియులారా, ఆలయం వెలుపట ఆవరణము కొలత వేయక విడిచిపెట్టము, అది అన్యులకి ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కెదరు. మొదటి 3.5 సంవత్సరాలు 42 నెలలు అన్యజనులు వచ్చి దాన్ని తొక్కి నిర్మాణమైతే జరిగింది, కానీ వారు దాన్ని అపవిత్రపరుస్తారు. ఆ సమయంలో స్నేహితులారా, మొదటి 3.5 సంవత్సరాల్లోనే 3వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న భాగం ప్రకారం 2 సాక్షులు దేవుని యొద్ద నుంచి పంపబడి వారు పరిచర్య చేస్తున్నారు. వీరి పరిచర్య ఫలమే 1,44,000 మంది యూదులైన దైవదాసులు. వారి పరిచర్య ఫలమే అనేక మంది అన్యజనుల్లో రక్షించబడిన కోట్లాది కొలది మనుషులు. ఇది మీరు మనసులో ఉంచుకోనండి. మళ్ళీ 14వ వచనం వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచిస్తాం. వీరు గుర్చిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరు అలంకారంగా చెప్పబడిన వాళ్ళు కాదు, వీళ్ళు మనుషులు. వీళ్ళ వస్త్రధారణ చెప్పబడింది, వీరి యొక్క ఎవరి పరిచర్య చెప్పబడింది, వీరి కార్యాలు కూడా ప్రస్తావించబడ్డాయి. వీరిని అలంకారంగా ఆలోచించే ప్రయత్నం చేయొద్దు. 2-3వ వచనం చదువుతాను. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలిచి ఉన్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఇక్కడ వినండి ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఒక పోలిక వీళ్ళ కొరకు ఇవ్వబడింది. అదేంటంటే జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న ఒక పోలిక. ఏమిటా పోలిక అంటే, మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు స్నేహితులారా వినండి, ఆగిపోయింది. జకర్యా అలాగనే వినండి హగ్గై యొక్క పరిచర్యలో మందిర యొక్క నిర్మాణం మళ్ళీ చేస్తున్నారు. అయితే మందిర నిర్మాణం జరగాలనంటే నమ్మకంగా పరిచర్య చేసేటువంటి 2 వ్యక్తులు వారు నలిగిపోవాలి. దీపస్తంభం పక్కన ఉన్న 2 ఒలివ చెట్లు, దీపస్తంభములో ఒలివల నూనె పడి దీపం వెలగాలనంటే ఆ ఒలివ చెట్లు దంచబడి వాటి నూనె వినండి ఈ దీపవృక్షంలో పడితే దీపం వెలుగుతుంది. అది ఎంత నిజమో, మందిరం పని జరగాలంటే రాజవంశానికి చెందిన జెరుబ్బాబెలు, యాజక వంశానికి చెందిన యెహోషువ మీరు నలిగిపోయి ఈ పనిని ముందుకు తీసుకుని వెళ్ళాలి అన్నది జకర్యా గ్రంథం 4 అధ్యాయములు ఉన్న
ఆ వాక్య సారాంశం. ఇక్కడ కూడా వీళ్ళిద్దరి పరిచర్య అదే. దేవుని కొరకు ఒక పీపుల్ గ్రూప్ దేవుని కొరకు తయారవ్వడానికి వీళ్ళిద్దరూ ఆ 2 ఒలివ చెట్లలాగా నలిగిపోవడానికి వచ్చినటువంటి వారు. వీరి ప్రకటనలు ఇలా ఉన్నాయి. 3వ వచనంలో వారు ప్రవచిస్తారని ఉంది. 6వ వచనంలో స్నేహితులారా వారు ప్రవచిస్తారని ఉంది. మళ్ళీ స్నేహితుల 10వ వచనంలో కూడా వారు దేవుని వాక్యాన్ని వారు ప్రకటిస్తారని మనం చూస్తాం. కనుక వీరి వ్యక్తులు, వీరు ప్రకటనలు చేసేటువంటి వారు, వీరి పోలిక జకరియా గ్రంథంలో ఉంది అనేది మీరు గమనిస్తే సరిపోతుంది. సరే, వినండి స్నేహితుల, తర్వాత విషయం జ్ఞాపకం చేస్తాను. వీరు చాలా శక్తి కలిగిన వారు. 6వ వచనంలో ఏం రాసిందో తెలుసా? తాము ప్రవచించు దినములు వర్షం కురవకుండా ఆకాశం మూయడానికి వారికి అధికారం ఉంది. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయడానికి నానా విధమైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారం ఉంది. దీన్ని బట్టి ఎవరై ఉంటారు వీళ్ళిద్దరూ అనేది 2 రకాలైన స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. 2 రకాలైన స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటనంటే, ఒకటి ఏలియా మరి ఒకటి మోషే అయి ఉండొచ్చు. వీరిద్దరు చేస్తున్న పరిచర్యను మనం చూస్తే చరిత్రలో ఇలాంటి పరిచర్య చేసిన వాళ్ళు ఏలియా, అలాగనే వినండి స్నేహితులారా, వినండి మోషే చేశారు ఇలాంటి పరిచర్య. కాబట్టి వారిద్దరు అవ్వచ్చు అనేది కొంతమంది అభిప్రాయం. సరే, మరికొంతమంది అభిప్రాయం ఏంటనంటే, మరణం కాకుండా మిగిలిపోయినటువంటి వారు హానోకు, ఏలియా వీళ్ళిద్దరే కదా మరణించలేదు, కనుక మళ్ళీ వాళ్ళ భూమి మీదకి వచ్చి వాళ్ళు మళ్ళీ మరణిస్తారు. ఎందుకంటే ప్రతి వాడు కూడా మరణించాలని హెబ్రీ 9:27లో రాసింది కదా. కాబట్టి అది హానోకు, ఏలియా అవ్వచ్చు అనేది మరికొంతమంది అభిప్రాయం. సరే, ఇప్పుడు మన అభిప్రాయం ఏమైతే మంచిది? మోషే అలాగనే ఏలియా అనుకుందామా పరిచర్యను బట్టి? లేదా మరణించలేదు కాబట్టి ఏలియా హానోకని అనుకుందామా అని అంటే, నా అభిప్రాయం చెప్తాను వినండి. ఏమో నాకు తెలియదు, అక్కడ వెళ్ళిన తర్వాత కనుక్కుందాం. కానీ మొత్తానికి మీరు దేవుని చేత వాడబడినటువంటి వినండి వ్యక్తులు అనేది స్పష్టంగా రాసింది. వాళ్ళు ఎవరైతే నీకేం కావాలి అనేది నా ప్రశ్న. మనకు ఆకలి ఏంటో తెలుసా? వీళ్ళెవరో ముందు తెలిసేసుకోవాలి. పోనీ తెలిసేసుకుంటే పోనీ ఆలగలాగా ఏమైనా బతికేస్తావంటే మళ్ళీ అది ఉండదు మళ్ళీ జీవితంలో. వినండి ప్రియులారా, కానీ 2 రకాలైన ఆలోచనలు క్రైస్తవ్యంలో ఉన్నాయి. కనుక కొంతమంది మోషే, ఏలియా అని అంటారు. కారణం వాళ్ళిద్దరే కదా ప్రభు దగ్గర రూపాంతర కొండ దగ్గర మాట్లాడారు మీద, అక్కడ ప్రభు యొక్క నిర్గమం గురించి కూడా మాట్లాడుకున్నారు. కాబట్టి వాళ్ళిద్దరే అవ్వచ్చు అనేది కొంతమంది యొక్క అభిప్రాయం. తర్వాత హానోకు, ఏలియా ఇద్దరు మరణించలేదు గనక, వాళ్ళ భూమి మీదకి వచ్చి మరణించవలసి ఉంది గనక ప్రభు పంపాడు, వాళ్ళు మరణించారా అనేది మరి ఒకరి అభిప్రాయం. ఏదని అనుకోవాలి అంటే, ఏదని అనుకోవడానికి బైబిల్లోంచి మనకి వేరొక కారణాలు కనబడడం లేదు గనక, దేవుడు శ్రమల కాలములో సువార్త పని కొరకు పంపించిన ఒక 2 వ్యక్తులు, అద్భుతమైన సాక్షులు. ఏమండి, వాళ్ళ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు మాత్రం నేర్చుకుంటే చాలని నేను భావిస్తున్నాను. 7-10 వచనాల్లో వీరిద్దరూ భలే హింసించబడతారు. అందులో ముఖ్యంగా 7వ వచనంలో అగాధములో నుంచి వచ్చిన క్రూర మృగం, అదే క్రీస్తు విరోధి, వీరితో యుద్ధము చేసి జయించి వీరిని చంపను. వినండి, వీడు ఫాల్స్ మెస్సియా ఎప్పుడైతే వీళ్ళిద్దరిని చంపాడో, చంపిన తర్వాత వినండి ప్రియమైన స్నేహితులారా, 3 దినములన్నర వాళ్ళ శవాలు అలానే ఉంటాయట. వారి శవాలు పట్టణాల్లో అలానే ఉంచుతారు, అందరూ దాన్ని చూస్తారు. అయితే 10వ వచనం చూడండి, 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున, ఏం బాధించారు? మెస్సియాని విశ్వాసం ఉంచమన్నారు, దేవుని రాజ్యానికి వారసులు కావాలన్నారు, మీ పాప జీవితాన్ని విడిచిపెట్టుకోమని చెప్పారు. అలా చెప్పినందుకే వినండి, వీళ్ళిద్దరు భూనివాసులు బాధించినందున సూచక్రియలు, ఈ మహత్కార్యాలు చేసి ఎవడి అగ్నిని ఎవడ రప్పించిన కారణం చేత, వర్షం కురవకుండా చేసిన కారణం చేత దేవుని క్రియలు అర్థం చేసుకుంటారని దేవుడు వారిని అలా వాడుకుంటే, వీళ్ళు భూనివాసులు బాధించారు కాబట్టి ఇగో వారి గతి చూచి సంతోషిస్తారట, ఉత్సహిస్తుంటారు, ఒకరికొకరు కట్నాలు పుచ్చుకుంటారట. అంటే వినండి, భలే క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు, గ్రీటింగ్లు ఇచ్చుకుంటున్నారు, బహుమతులు ఇచ్చుకుంటున్నారు. దేనికిరా బాబు అంటే, దేవుని రాజ్యానికి వారసులు అవ్వడానికి వారు కొరగా పనిచేసిన వ్యక్తులను ప్రియులారా వీరు క్రీస్తు విరోధి చంపగా, ఆ చంపిన విషయాన్ని బట్టి వీరు ఆనందిస్తున్నారు.
అయితే గొప్ప సంగతి ఏంటో తెలుసా? 11, 12 వచనాల్లో వీరు తిరిగి లేస్తారు. అయితే 3 దినములన్నర అయిన తర్వాత దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వాళ్ళలో ప్రవేశించిన గనక వారి పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. ఇప్పుడు అప్పుడు ఇక్కడికి ఎక్కిరండిన పరలోకము నుంచి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవచ్చుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోని స్నేహితులారా వినండి, గొప్ప భూకంపం కలిగినందున పట్టణంలో 10వ భాగము కూలిపోయాను. పట్టణం అంటే వినండి, యెరూషలేము పట్టణానికి సంబంధించింది. కూలిపోయాను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచారట. ఇది ఇద్దరు సాక్షుల యొక్క పరిచర్య. ఎఫెక్ట్ ఏమిటి అంటే, కొంతమంది దేవుని మహిమపరిచే వాళ్ళు లేపగలిగారు, వీళ్ళు హతసాక్షులు అయిపోయారు, కానీ వారి పరిచర్య ఫలించింది. వినండి స్నేహితులారా, కొంతమంది దేవుని మహిమపరిచే వాళ్ళు లేచారు. తర్వాత 1,44,000 మంది యూదులు విశ్వసించు వారు కూడా వీళ్ళ పరిచర్య ఫలముగా ప్రథమ ఫలముగా తయారయ్యారు. ఇక 7వ బోర ఊదబడబడుతుంది. అది చెప్పి నేను ముగించేస్తాను. 7వ బోర ఊదబడ్డం, అదే నిత్యత్వపు అంచుకు చేరుకోవడం. జగత్తు వినండి ప్రియమైన స్నేహితులు, ఎడ్జ్ ఆఫ్ ఎటర్నిటీ, నిత్యత్వపు అంచుకు చేరుకోవడం. బాగా వినండి స్నేహితులారా, ఇప్పుడే మనం విన్నాము 10వ అధ్యాయం 6వ వచనంలో, ఇక ఆలస్యం ఉండదు అని ప్రభువే చెప్పారు. ఇక ఆలస్యం ఉండదు ప్రభువే చెప్పారు. అయ్యో 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 అన్నారు, 2 అయ్యోలు అయిపోయినాయి, ఇక ఆలస్యం ఉండదు. 3 అయ్యో జరుగుతుంది. చూడండి 14వ వచనంలో, 2వ శ్రమ గతించెను. దీనికి మీరు ప్రియులారా 9వ అధ్యాయం 12వ వచనం గమనించండి. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2వ శ్రమలు ఇటు తరువాత వచ్చును. ఇప్పుడు ఏమైంది? 14వ వచనంలో 2వ శ్రమ గతించెను, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 7వ దూత బోర ఊదినప్పుడు, స్నేహితులారా త్వరగానే ముగిస్తాను చూడండి. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను, ఆయన యుగయుగముల వరకు ఏలును అనను. ఇది విజయపు ప్రకటన, అనౌన్స్మెంట్ ఆఫ్ విక్టరీ. ఒక విజయ ప్రకటన పరలోకమందు వినబడుతున్నది. ఇందులో ఒక మాట ఏంటో తెలుసా? రాజ్యము ప్రభువుది. ఇక్కడ గమనించాలి, రాజ్యాలు ప్రభువు కాదు. ప్రభు కోరుకుంటున్నది భూమండలం మీద ఉన్న ప్రజలందరూ కూడా ఒక రాజ్యంగా ఉండాలన్నది ప్రభు కోరిక. సాతానుడు రాజ్యములుగా ఉంచాడు. అందుకనే శోధన కొండ మీద యేసయ్య అంటాడు, ఈ లోకరాజ్యాలు వాటి మహిమ నా చేతిలో ఉన్నాయి, ఒక్కసారి సాగిలపడి ఆరాధించు, ఇస్తాను అన్నాడు. రాజ్యాలు యేసు ప్రభుకు అవసరం లేదు, రాజ్యం యేసు ప్రభుకు కావాలి. పరలోకం ఏమంటుందో చూడండి, లోకరాజ్యాలు కాదు, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగాల వరకు ఆయన ఏలుతాడు. ఎలాగ ఏలగలుగుతాడంటే, వారసునిగా దేవుని చేతిలో ఉన్న ముద్రలు గల పుస్తకాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు హక్కుదారుడుగా భూమిని సమస్తాన్ని ఆయన లోపరుచుకుంటున్నాడు. ఎప్పటికే సముద్రం మీద ఒక పాదం వేశాడు, ఎప్పటికే భూమి మీద మరో పాదాన్ని ఆయన వేశాడు. అందుకే పరలోకమందు విజయపు ప్రకటన వినబడుతుంది. స్నేహితులారా 16 నుంచి మనం చూస్తే హర్షధ్వనులు వినబడుతున్నాయి. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనుల 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయ వారిని నశింపచేయుటకు సమయము వచ్చినదని చెప్పిరి. 16 నుంచి 18 వచనాల్లో 24 పెద్దల యొక్క హర్షధ్వనులు ఉన్నాయి. ఇందులో 3 ప్రాముఖ్యమైన ఆలోచనలు. ఒకటిది పెద్దల ఆరాధన. ఇప్పటికే 4వ అధ్యాయంలో 24 పెద్దలు తండ్రిని ఆరాధించడాన్ని చూచాం. ఎందుకు ఆరాధించారంటే ఆయన సృష్టికర్త అని. తర్వాత 5వ అధ్యాయంలో మళ్ళీ 24 పెద్దలు ప్రభువుని ఆరాధించినారు. ఎందుకు ఆరాధించినారు అంటే వినండి, ఆయన విమోచకుడు గనక. ఇప్పుడు 11వ అధ్యాయంలో మళ్ళీ అదే 24 పెద్దలు మళ్ళీ మన ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఎందుకు ఆరాధిస్తున్నారంటే నెంబర్ 1, ఆయన ఏలుచున్న రాజు అని ఆరాధిస్తున్నారు.
ఆయన ఏలుబడి చేసే రాజు. భూమి మీద ఉన్నప్పుడు అర్చకులు పన్ను కట్టాడు. భూమి మీద ఉన్నప్పుడు పిలాతు ముందు దోషిలాగా నిలబడ్డాడు. ప్రియులారా, ఆయన ఏలుచున్న రాజు. ఆయన ఏలుబడి చేస్తాడు. నెంబర్ 2, ఆయన తీర్పు తీర్చువాడని ఆరాధిస్తున్నారు. 18వ వచనంలో అదే అన్నాడు, మృతులు తీర్పు పొందుటకు అన్నారు. ఆయన తీర్పు తీరుస్తాడు. ఒకప్పుడు తీర్పు తీర్చబడ్డాడు ఆయన భూమి మీద, కానీ అంతములో ఆయనే తీర్పు తీరుస్తాడు. 3వ సంగతి, ఆయన బహుమతులు ఇచ్చువాడని 24 పెద్దలు ఆరాధిస్తున్నారు. గొప్పవారేమి కొద్దివారేమి నీ నామానికి భయపడే వారికి తగిన ఫలం ఇవ్వడానికి ఇచ్చే సమయం వచ్చేసింది అని వారి ప్రభువుని ఆరాధిస్తున్నారు. ముగింపు చెప్పి ముగిస్తాను, వినండి ప్రియులారా. సరే, 19 వచనంకి వచ్చేసరికి ఒక ఎష్యూరెన్స్ వారికి కలుగుతుంది, ఒక నిశ్చయత కలుగుతుంది. అదేంటో తెలుసా? చదువుతున్నాను చూడండి 19 వచనంలో. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. వినండి స్నేహితులారా, 7వ బోర ఊదబడినప్పుడు, ఇది శ్రమల మధ్యలో కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని సంఘం శ్రమల్లో ఉంటుంది అంటున్నారు. కానీ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో బోర ఊదినప్పుడు పునరుత్థానము, అలాగనే వినండి ప్రియమైన స్నేహితులారా, రూపాంతరం చెందడం అనుభవాలు ఉన్నాయి. ఈ బోర దగ్గర వినండి, తీర్పు మాత్రమే ఉంది. ఇందులో మనుషులు రూపాంతరం చెందడం గాని పునరుత్థానం గాని ఇందులో లేదు. కనుక ఆ బోరను ఈ బోరను దయతో కలపొద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. సరే వినండి స్నేహితులారా, వారు కలిగిన ఎష్యూరెన్స్ ఏమిటి అంటే, వారికి దేవుని మందిరం కనబడుతుంది. ఈ అధ్యాయం మందిరముతోనే ఆరంభమైంది, 11వ అధ్యాయం. మళ్ళీ అధ్యాయం మందిరముతోనే ముగించబడుతుంది, మందిరంతోనే ముగించబడింది. అయితే వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రకటన గ్రంథంలో కొన్ని తెరవబడ్డాలు మనం చూస్తాం. 4వ అధ్యాయం 1వ వచనంలో పరలోకమందు తలుపు తెరవబడింది, యోహాను లోపలికి వెళ్ళాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో ముద్రలు ఇప్పాడు ప్రభు, ముద్రలు తెరిచాడు. 9వ అధ్యాయం 2వ వచనంలో పాతాళము తెరవబడింది. 11వ అధ్యాయం 19వ వచనంలో పరలోక మందిరము తెరవబడింది. 19వ అధ్యాయం 1వ వచనంలో మళ్ళీ పరలోకం తెరవబడుతుంది, ప్రభు భూమి మీదకి వస్తాడు. 20వ అధ్యాయం 12వ వచనంలో గ్రంథాలు తెరవబడతాయి, పాపులకు తీర్పు జరుగుతుంది. ఇవన్నీ తెరవబడేటువంటి అనుభవాలు. దేవుడు మన కొరకు కూడా ఎన్నో అవకాశాలు తెరిచి ఉంచాడు, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకని ఇలా జ్ఞాపకం చేస్తుంటాను. అది నెగిటివ్ గా చెప్పిన మాట అయినా కానీ ఈ కాంటెక్స్ట్ లో మనం ఇలా అనుకుంటే సరిపోతుంది. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి, మీ కొరకు ఆయన తలుపులు తెరిచాడు, లోపలికి రండి. బయట నిలవనేలా ప్రమాదమైన మళ్ళీ మీ కొరకు తెరవబడతాయి. కనుక ప్రకటన గ్రంథంలో ఈ తెరవబడిన సంఘటనల పుస్తకం ఇది. ఇందులో ఇవన్నీ తెరవబడ్డాయి. సరే, వాళ్ళ ఎష్యూరెన్స్ కి ఏంటనంటే, మందిరం తెరవబడగా లోపల నిబంధన మందసం కనబడుతున్నది. స్నేహితులారా, నిబంధన మందసం అంటే లోపల 3 ఉంటాయి వస్తువులు. ఒకటి మన్నా కలిగిన పాత్ర, రెండవది విరిగిపోయినటువంటి ధర్మశాస్త్ర పలకలు, మూడవది చిగురించిన అహరోను కర్ర. ఈ 3 మన ప్రభువైన యేసుక్రీస్తుకే సాదృశ్యం. మన్నా ప్రభువైన క్రీస్తే, వాక్యము ప్రభువైన క్రీస్తే, చిగురించి అహరోను కర్ర కూడా పునరుత్థానుడైన క్రీస్తే. అయితే ఒక విషయం వినండి, ఒక విషయం బాగా వినండి. ఆయన ప్రజలకు ఈ నిబంధన మందసం దగ్గర నుంచి ఏమొస్తుందంటే, దేవుడు తన సన్నిధినిస్తాడు. నిబంధన మందసం వారితో ఉందంటే దేవుని సన్నిధి వారితో ఉన్నట్టు లెక్క. తన సమకూర్పునిస్తాడు. నిబంధన మందసం వారితో ఉందంటే సమకూర్పు వారికి ఉంటుందని లెక్క. నిబంధన మందస్సు వారితో ఉంటే వారు సంరక్షించబడతారు అని లెక్క. తన ప్రజలకు ఇది ఆశీర్వాదకరమైన స్థలమే, ఆశీర్వాదకరమైనటువంటి మందసం పెట్టే. కానీ తన శత్రువులకు కోపాన్ని, ఉగ్రతను ఈ నిబంధన మందసము నుంచే బయటకు వస్తుంది. ముగింపుకు వచ్చేసాం. తన ప్రజలకు భద్రత, వినండి ప్రియులారా, తన శత్రువుల మీద దేవుని యొక్క ఉగ్రత, ఈ 2 ఇవ్వండి ముగింపుకు వచ్చేస్తున్నాయి అనే విషయాన్ని మనం ఆలోచించి ఒక ప్రశ్న జ్ఞాపకం చేస్తాను. సమయం అయిపోతుంది, త్వరపడి దేవుని కొరకు పని చేద్దాం. నేను కొన్ని సవాలులు ఈరోజు చెప్పాను.
వాక్యాన్ని అభ్యాసములకు తెచ్చుకోవడం ఒక సవాలు. అలాగని సేవ చేయడానికి ఏ వయసు కూడా అది తక్కువ ఎక్కువేమీ కాదు. ప్రతి వయసులో కూడా ఆయన కొరకు మనం చేయగలిగిన పని చేయవచ్చని చెప్పాను. ఇద్దరు సాక్షుల పరిచర్య ఎంత అర్థవంతమైన ఫలితాలు తెచ్చిందో అది కూడా చెప్పాను. చివరికి వాళ్ళకు నిశ్చిత కలగడానికి ప్రభు కనపరిచిన పరలోకమందు దేవాలయం తెరిచాడు. భూమి మీద ఆలయం కలుషితమైపోయింది. ఈ భూమి మీద వారు కట్టుకున్న ఆలయములో క్రీస్తు విరోధి వచ్చి దాన్ని తొక్కిపడేశాడు. అటు తరువాత అక్కడే తన ప్రజలు, దేవుని ప్రజలను వాడు చంపిపడేస్తున్నాడు. కానీ పరలోకమందు దేవుడు ఆలయాన్ని తెరిచాడు. అక్కడ నిబంధన మందసం కనబడుతుంది. నమ్మిన వారికి తన సన్నిధిస్తాడు, నమ్మిన వారికి తన సమకూర్పునిస్తాడు, నమ్మిన వారికి తన సంరక్షణిస్తాడు. నమ్మని వారి మీద కోపమే చూపుతాడు, నమ్మని వారి మీద ఉగ్రతే చూపుతాడు. కనుక ఏదో కోపకు మనుషుల్లో మన వాళ్ళు చెందిన వారు అవుతారు. కనుక స్నేహితులారా వినండి, మన సమయం అయిపోతుంది. మనం త్వరపడి వినండి. దేవునికి శత్రువులుగా తయారవుతున్న మనుషుల కొరకు కన్నీరు కార్చుదాం, ఆయన పాదాల పట్టుకుందాం. చెప్పవలసిన సువార్త సత్యాలు వారికి మనం చెబుతాం. చెప్పే ముందు వినండి, నోటికి తీపిగా ఉంది, నీ కడుపుకు చేదవ్వాలి. వినడానికి చాలా బాగున్నాయి వాక్య సంగతులు, అనుభవానికి కష్టం అవ్వాలి. బట్ అనుభవంలోకి వాక్యాన్ని తెచ్చుకోవాలి. అప్పుడే వాక్యం యొక్క పని మన జీవితంలో నెరవేర్పుకొస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. రేపు 12, 13 అధ్యాయాల్లో సాతాను త్రిత్వాన్ని గురించి మనం అధ్యయనం చేస్తాం. చదువుకునే రండి, తల్ల వంచండి, ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. భవిష్యత్తులో సంభవింపనయున్న సంఘటనలు మీరు వ్రాసి మా చేతిలో పెట్టారు. ఒక ముసలివాని పరిచర్య మాకింత దీవెనకరమైతే, ఈ వయసులో మేము చేయవలసిన పరిచర్య ఎంతో మిగిలిపోయింది. మా వయసు కరిగిపోతుంది. నీ యొక్క రాకడ సమయం ఆసన్నమవుతుంది. మనుషులు నరకానికి పరిగెత్తుతా ఉన్నారు. మేము చాలా నిర్విచారంతో బ్రతుకుతున్నాము. సంఘాలుగా మేము ఈ సంగతిని గుర్తించి లోతైన పశ్చాత్తాపంతో నమ్మకంగా మేము బ్రతకడానికి కావలసిన కృప అనుగ్రహించుము దేవా. ఈ జూమ్ యాప్లో నీ వాక్యాన్ని వింటూ మాతో కలిసి సావాసం చేస్తున్న మా ప్రియులందరినీ పేరు పేరు వరుసను ఆశీర్వదించమని, ఇంకా ప్రకటన గ్రంథంలో మా ప్రయాణం ఆశీర్వాదకరంగా నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ దీవెన కోరుతూ ప్రభు అయిన క్రీస్తు పేర స్తుతులర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తమ్ముడు తిమోతి గారు. మన మధ్యలో రియాద్ నుంచి ఉజ్జీవం ప్రసాద్ గారు ఉన్నారు. వారు చివరి ప్రార్థన చేసి బ్లెస్సింగ్స్ ఇస్తారు. అన్మ్యూట్ చేసుకోమని చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. నాయన మీరు అన్మ్యూట్ చేసుకోండి. కోహోస్ట్ చేస్తాను. వినిపిస్తుంది. మోయిష్ గారు ఒక నిమిషానైనా కొంచెం సౌండ్ చేయకండి. మహిమకు ఘనతకు పాత్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మహిమ గల దేవుడు, మహోన్నతుడు తండ్రి, పరిశుద్ధుడు, దేవాది దేవుడు, నేను రాత్రికాల సమయంలో అటువంటి పరిశుద్ధుడైన జీవాధిపతి అయిన దేవుని యొక్క జీవగల వాక్యాన్ని వినుటకు తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అమూల్యమైన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
అవును తండ్రి, ఈ లోకంలో మాకు ఎంత ఉన్నప్పటికీ నాయన ప్రభ మీ వాక్యం వినుట భాగ్యము తండ్రి. ఇంతకు మించిన భాగ్యం ప్రభ ఈ లోకములో లేదని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను, మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాను ప్రభు. అనుకునేవాని మరి స్వామన్న గారి ద్వారా మీరు మాట్లాడే వాక్యము ప్రభు మరి లేనేమో అని బాధపడుతుండేవాని తండ్రి. నాయన మరి నాకు నైట్ డ్యూటీ వేసి రాత్రి డ్యూటీలో కూడా ప్రభు మరి నాయన మరి ఈ వాక్యాన్ని వినే అవకాశం అనుగ్రహించున్నాను. ఒకవేళ పగల డ్యూటీ ఉంటే డ్యూటీలో ఉండి ప్రభు వినలేకపోయేవాన్నేమో, మీకు వందనాలు ప్రభు. మరి ముఖ్యంగా ఈ దినమ తండ్రి గతంలో కూడా నాయన మరి తెస్సలోనికీ రాసిన పత్రికలో క్రైస్తవ జీవితం గురించి, సేవ యొక్క జీవితం గురించి, ప్రభు పరిచర్య గురించి మీరు ఎన్నో నేర్పించారు ప్రభు. ఒక నూతనమైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించారు. మీకు ప్రత్యేక వందనాలు మేము తెలియజేస్తున్నాను అయ్యా. మరి ప్రకటన గ్రంథములో మొదటి దినమున నా ప్రభు మరి మధ్యలో తండ్రి కొంచెము డిస్టర్బెన్స్ జరిగినప్పటికీ మొదట ప్రభు మరి 4 అధ్యాయాలు ప్రభు వినలేకపోయినాను, నన్ను క్షమించడం కూడా ప్రార్థన చేస్తూ ప్రభు మరి 5వ అధ్యాయం నుండి నైనా మనం ప్రభు ఎంతమంది మీరు పురుకొల్పుతున్నారో నాకైతే తెలియదు, కానీ నా తండ్రి నీ ఆత్మ ద్వారా మరి అనుకున్న ప్రభు మరి గత సంవత్సరం దేశానికి తండ్రి మరి వచ్చినప్పటి నుంచి మీ సేవ చేస్తున్నాను అనుకుంటున్నాను, మీ కొరకు పరిగెడుతున్నాను అనుకుంటున్నాను. కానీ నా ప్రభు ఇంకను నేను వినవలసింది, గ్రహించవలసింది ప్రభు, మీ కొరకు చేయవలసింది ప్రభు ఎంతో ఉన్నదండి నా ప్రభు. మీ దాసుల ద్వారా తెలియపరుస్తున్నారు తండ్రి, మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నారు. ప్రతిదినము తండ్రి వాక్యం ద్వారా ప్రభు ఇతరులు పరీక్షించుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నా ప్రభు ఇంతకాలము తండ్రి నేను చేసిన పరిచర్య కంటే మీ సన్నిధిలో కన్నీరు కార్చిన దానికంటే నా ప్రభు తండ్రి ఇంకను అయ్యో 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 అని నా ప్రభు అనేకుల నిమిత్తము తండ్రి కన్నీరు కార్చాలని చెప్పిన ప్రభు మీ దాసుని ద్వారా హెచ్చరించారు ప్రభు. మీకు స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాను తండ్రి. ఎనాడో ప్రభ నశించుకోవలసిన నన్ను, ఎనాడో ప్రభ మరణించవలసిన నన్ను ప్రభ ఈ రీతిగా మీరు జీవింప చేసి ఉన్నారంటే, మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారంటే ప్రభ నాయనా నా వద్ద ఇంకనో ఏదో మీరు కోరుకుంటున్నారు తండ్రి. మరి వృద్ధాప్యంలో కూడా ప్రభ మీ సేవ చేయాలి. గతంలో అనుకునేవాని తండ్రి ఈ దేశంలో నా యొక్క వయసు అయిపోయింది, నేను చేయవలసింది చాలా ఉంది, ఎన్నో దర్శనాలు మీరు చూపించారు కదా నా తండ్రి, మరి నేను చేయగలనా అని అనుకునేవాని. నా కాళ్ళలో శక్తి లేదు, నా శరీరంలో శక్తి లేదని చెప్పిన తండ్రి దినదినమునైనా మీ సన్నిధిలో మోకాలు ఉన్నప్పుడు నా తండ్రి గతంలో గంటలతోనే ప్రార్థించేవాని కానీ ప్రార్థన చేయలేకపోతున్నానని అనేకులకు చెప్పేవాని. ఈ దినమైతే వయసుతో మీ సేవ చేయటకు నిమిత్తం లేదని, ఈ లోకంలో ప్రభావం మీరు ఇచ్చిన ప్రతి సమయంలో నా తను మీ వాక్యాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగాలని మీరు బలపరుస్తూ మీ సాక్షిగా ఈ లోకంలో జీవిస్తూ అనేక ఆత్మల కొరకు ప్రభా అయ్యో అయ్యో అని ఏడవాళ్ళని నేర్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మరి ఇచ్చే అవకాశము తండ్రి నాకు మీరు అనుగ్రహించి మీ దాసుల ద్వారా ప్రభా నన్నే కాకుండా తండ్రి అనేకలను బలపరిచి అయ్యా వారిని తండ్రి మీ రాజ్యంలో తండ్రి నాయన వారసులుగా చేసుకునే కొరకు చేయుట కొరకు మీరు చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ తను మీ దాసునికను బహుగా వాడుకొని మీరు బలపరచమని అదే రీతిగా తండ్రి ఈ యొక్క అవకాశాన్ని ప్రభు నాయన మీ దాసుడు స్వామి గారి ద్వారా ప్రభు తండ్రి వాక్యం అందించుకున్న తండ్రి ప్రయత్నం చేసిన ప్రియ బిడ్డ వరప్రసాద్ గారిని వారి కుటుంబాన్ని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తూ ఈ ప్రయాసంలో తండ్రి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయాసపడుతున్నటువంటి ప్రతి సంఘాన్ని ఆశీర్వదించమని వినుచున్న వారు ప్రభు వినట మాత్రమే కాకుండా నా తండ్రి ప్రభు దాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించుటకు నా ప్రభు సహాయం అనుగ్రహించమని ఏదో సమయం ఉన్నది కదా వినుచున్నాము కదా నిచ్చిన ప్రభు నిర్లక్ష్య ధోరణి కాకుండా నా తండ్రి పవిత్ర హృదయంతో పరిశుద్ధమైన మనసు కలిగిన తండ్రి ప్రభు సమర్పణ కలిగి తండ్రి వినినైనా తద్వారా జీవించుటకు మీ సహాయము దయచేయమని మరొకసారి మీ దాసుని మీకు అప్పగిస్తూ
మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి ఆయన పరిశుద్ధాత్మ నుండి సవాసం ప్రత్యేక దీవెనలు కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, వాక్యం అందించినటువంటి మీ దాసులు స్వామి గారికి, వారి కుటుంబానికి, వారి సంఘాలకును, ఎలిసదయ మినిస్ట్రీకి, ప్రిబిడ ప్రసాద్ గారికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి, నడిపించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. God bless you.